రాజా పంతం ఇది పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. You are into like multiple things, not restricted to a single business. ఇకిగై అని ఉంటుంది. దిస్ ఇస్ అ జాపనీస్ టెక్నిక్. మీకు బాగా నచ్చేదేంటి, మీరు ఏ పని బాగా చేయగలరు, ఏ పని వలన డబ్బులు వస్తాయి. సో ఇలాగ 3 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట. ఐ స్టార్టెడ్ బిల్డింగ్ బిజినెసెస్ బేస్డ్ ఆన్ దట్, హెల్పింగ్ పీపుల్, making them grow, making them make more money. If you are in the business, you cannot scale. You need to be on the business. In the business ante business lopala undi business lopala operations anni nene chuskovam. Other people to develop their own businesses ane meer anukunnappudu, so మీ ఫస్ట్ కస్టమర్ అనుకోండి, క్లయింట్ అనుకోండి, బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక ముగ్గురు. దే హ్యావ్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్, బిజినెస్ తీసుకెళ్లాలని, డబ్బులు ఉన్నాయి, బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్. దాన్ని ఒక 2-3 years కష్టపడ్డా కూడా 10 crore దాటట్లేదు. బట్ దే వాంట్ టు టేక్ ఇట్ టు 50 crores. ఆయన వచ్చి అవి ఏ ఆకే హమ్కో దందా సిఖాయేగా క్యా? नहीं भैया, हम आपको धंधा नहीं सिखाएंगे. धंधा कैसे करना आपको मालूम है, किधर करना वो आपको दिखाएंगे. ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనేది మీ ఆలోచన కానీ ప్లాన్ కాదు. You should have a plan, you should have a team, you should have a process to reach there. How I can help, ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చాను, then they are convinced. స్టార్టింగ్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది ఎలా ఫిగర్ అవుట్ చేయాలో తెలియదు, ఇలా ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఆంటర్ప్రెన్యూర్ అని మీరు టైప్ చేస్తే వచ్చేది ఏంటి అంటే రిస్క్ టేకర్ ఇస్ అ సినోనిమ్ అనమాట. సో అలా రిస్క్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు జీవితంలో ఎదగాలంటే అని చెప్పి ఏదో స్టేజ్ మీద చెప్తారు, లేదా ఎవరో ఒకరు 299 వర్క్షాప్ పెడతారు, వర్క్షాప్ వెళ్తారు. See, they try everything, but పక్కవాడు ముందుకెళ్తున్న సంగతి చూస్తారు. షార్క్ ట్యాంక్ చూసి వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు బిల్డ్ చేస్తున్నారు, నిన్న కాక మొన్న వచ్చిన పిల్లలు 100 crore కంపెనీ బిల్డ్ చేస్తున్నారు, మనం ఎలా చేయాలని ఆశపడతారు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అనేది జనరల్గా బిజినెస్ ఓనర్స్ దే హ్యావ్ రైట్ ప్రోడక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ దే డు నాట్ నో దట్ దే హ్యావ్ అ స్కోప్ టు మల్టీఫోల్డ్ దేర్ బిజినెస్. ఈరోజు 10 కోట్లు చేస్తే 30 కోట్లు 50 కోట్లు చేసే అవకాశం ఉన్న సంగతి తెలియదు, కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తారు. కొంతమందికి తెలుసు కానీ ఎలా చేయాలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్స్ వెన్ వీ జంప్ ఇన్, వీ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ వీ హెల్ప్ దెమ్. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. వ్యాపారం వేగంగా ఎదగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ దానికి సరైన దిశ చూపించే నాయకులు చాలా అరుదు. ఈరోజు మనతో ఉన్న అతిథి అలాంటి విజన్ కలిగిన వ్యక్తి. ఆయనే రాజా పంతం గారు. రాజా పంతం ఇది పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. 20కి పైగా సంవత్సరాల అనుభవంతో ఎంటర్ప్రినర్గా, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్గా, టెడెక్స్ స్పీకర్గా, రచయితగా అనేక వ్యాపారాలకు గ్రోత్ దిశ చూపించారు. డిజిటల్ ఎడ్జ్, బిల్డర్ ఎడ్జ్ వంటి సంస్థల ద్వారా మార్కెటింగ్ మరియు సేల్స్ రంగంలో ప్రభావవంతమైన మార్పుల్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆయన ప్రయాణం, ఆలోచనలు, విజయ రహస్యాలపై మనతో మాట్లాడటానికి రాజా పంతం గారు మనతో ఉన్నారు. హలో రాజా పంతం గారు. హలో అనుష. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ ఆర్ ప్లెజర్. అసలు సచ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్ తోటి ఈరోజు నేను ఐఎమ్ సిట్టింగ్ ఇన్ దిస్ పాడ్కాస్ట్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఫైన్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ బిగినింగ్ ఆఫ్ ద జర్నీ రాజా గారు. షూర్. సో ఇప్పుడు జాబ్ అన్నది కొంతమందికి ఇంట్రెస్ట్, అఫ్ కోర్స్ బిజినెస్ అన్నది కొంతమందికి ఇంట్రెస్ట్, బట్ ఇన్ని బిజినెసెస్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు యు ఆర్ ఇంటూ లైక్ మల్టిపుల్ థింగ్స్, నాట్ రెస్ట్రిక్టెడ్ టు అ సింగిల్ బిజినెస్. I've never worked in any organization. Right from my day one, I've started a company and then built another company, ఇంకో కంపెనీ, అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. అయితే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ఉన్న ఛాలెంజెస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు దానికన్నా ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, మీరు కూడా ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఓకే, ఇకిగై అని ఉంటుంది. దిస్ ఇస్ అ జాపనీస్ టెక్నిక్. ఇకిగై అంటే మీరు ఒక 3 circles వేసుకుంటారు. వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్, మీకు బాగా నచ్చేదేంటి, మీరు ఏ పని బాగా చేయగలరు, ఏ పని వలన డబ్బులు వస్తాయి. సో ఇలాగ 3 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట.
ఓహ్! సో ఇది ఐఎమ్ ఫార్చునేట్ టు డూ దిస్ ఇన్ ఎర్లీ డేస్. స్టార్టింగ్ డేస్‌లో మనం చూసుకుంటే అదంతా ఎక్సర్సైజ్ చేసి వాట్ ఈస్ దట్ అసలు నేను చేసే పని ఇప్పటి వరకు నేను చేస్తున్నది కానీ, నేను చేసే పని ఎందుకు నేను ఇది చేస్తున్నాను? సీ వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేసేది ఎందుకు అని ఆలోచిస్తే ఏంటంటే, మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ హెల్పింగ్ పీపుల్. And I started building businesses based on that. Helping people, making them grow, making them make more money. So atla oka company, then rendo company, then modo company. So I own a proprietorship company, I own a partnership company, I own an LLP, I'm a part of a limited company. So now the second point is the challenge of any small business owner. బిజినెస్ని ఆ పర్సన్ లేకపోతే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. సో ఇట్స్ ఏ పర్సన్ డిపెండెంట్ బిజినెస్. సో అక్కడ ఇవి కార్పొరేట్స్ చాలా ఎఫిషియెంట్గా చేస్తాయి, కార్పొరేట్లో ప్రాబ్లం లేదు. బట్ ఒక స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి ఎక్స్పాండ్ చేయాలి అంటే ఒక షాప్లోంచి వెళ్ళిపోతే లేదా ఒక ఆఫీస్ నుంచి దాన్ని బయటకు వస్తే ఆ ఆఫీసు నడవదు. సో ఆ దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ టీమ్స్ని మేనేజ్ చేసుకొని ఆటోమేషన్స్ని సిస్టమ్స్ని మనం ప్లేస్ చేసుకొని ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటేనే స్కేల్ చేయగలము. ఇది నాకు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇంకొకటి ఉంది. వన్ జెంటిల్మెన్ ఆస్క్డ్ మీ, రాజా ఆర్ యూ ఇన్ ద బిజినెస్ ఆర్ ఆన్ ద బిజినెస్? టిపికల్గా మనకేం పెద్ద డిఫరెన్స్ తెలియదు. ఇఫ్ ఐ ఇంట్రడ్యూస్ ఐ గో దేర్ అండ్ సే, మై నేమ్ ఇస్ రాజా పంతం, ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టడడా టడడా టడడా. ఇఫ్ యు ఆర్ ఇన్ ద బిజినెస్ యూ కెనాట్ స్కేల్. యూ నీడ్ టు బీ ఆన్ ద బిజినెస్. ఇన్ ద బిజినెస్ అంటే బిజినెస్ లోపల ఉండి బిజినెస్ లోపల ఆపరేషన్స్ అన్నీ నేనే చూసుకోవడం. నేను లేకపోతే బిజినెస్ నడవట్లేదు. సో అక్కడ అది ఒక 2 రోజులు 3 రోజులు మైండ్లో తిరిగిన తర్వాత, వావ్! బట్ అంటే ఎంత మైన్యూట్ ఇది చూడండి. బట్ ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది దానికి ఇన్ బిజినెస్ అండ్ ఆన్ బిజినెస్. ఎస్, మనం సమ్టైమ్స్ వీ డోంట్ ఈవెన్ నోటీస్ దట్ క్వశ్చన్. వాట్ ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా ఈవెన్ ఐ వాస్ థింకింగ్ ద సేమ్ యాక్చువల్లీ. సో ఒక పర్సన్ ఉన్నారనుకోండి, లెట్స్ సే నేనే ఉన్నా అనుకున్నా, నేను ఒక మంచి డ్రైవర్ని, ఐఎమ్ అ స్కిల్డ్ డ్రైవర్. నేను ఏం చేయగలనండి? మహా అయితే ఒక BMW డ్రైవ్ చేస్తాను, ఆడీ డ్రైవ్ చేస్తాను, రోల్స్ రాయ్స్ డ్రైవ్ చేస్తాను, చిరంజీవి గారి కార్ డ్రైవ్ చేస్తానేమో. బట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ దట్ ఈస్ లైక్ ఇన్ ద బిజినెస్. ఐ మీన్ వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఆ స్కిల్ ఏంటి? నాకు డ్రైవింగ్ అనేది స్కిల్ వచ్చు. కానీ ఇఫ్ ఐ హ్యావ్ అ స్కిల్ టు మేనేజ్ మల్టిపుల్ డ్రైవర్స్, ఐ విల్ బికమ్ అ ఓనర్ ఆఫ్ ఓలా అండ్ ఊబర్. దట్ ఈస్ ఆన్ ద బిజినెస్. బీయింగ్ ఆన్ ద బిజినెస్, నాట్ ఇన్ ద బిజినెస్. సో ఒక బిజినెస్ మీ యాబ్సెన్స్లో కూడా ప్రాపర్గా రన్ అవ్వాలి. అలాగని మీరు మొత్తం బయటకు వచ్చేసి మీరు బిజినెస్ పట్టించుకోకుండా వెకేషన్లో ఉండి 365 రోజులు ఫారిన్లో ఉంటే అదేమి నడవదు. ఇట్ నీడ్స్ రివ్యూయింగ్, మానిటరింగ్, గైడింగ్. అది వీక్లీ ఒకసారా, మంత్లీ ఒకసారా, క్వార్టర్లీ ఒకసారా, దట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. బట్ అలా ఉండాలి అంటే ఆ స్ట్రక్చర్స్ చేయాలి. దాంట్లో నేను నేర్చుకున్నాను. ఒక టీమ్ని హైర్ చేయడం దగ్గర నుంచి, ట్రైన్ చేయడం దగ్గర నుంచి, అలాగా నా బిజినెసెస్ అన్నీ కూడా ఆటో మోడ్లో నేను పెట్టగలిగాను. సో ఐ హ్యావ్ టైమ్ నౌ. ఐఎమ్ ఇన్వెస్టింగ్ దిస్ టైమ్ టు హెల్ప్ అదర్స్ టు గ్రో దర్ బిజినెసెస్. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. ఫైన్. సో ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఓకే నవ్ ఐ విల్ హెల్ప్ అదర్ పీపుల్ టు డెవలప్ దేర్ ఓన్ బిజినెసెస్ అని మీరు అనుకున్నప్పుడు, సో మీ ఫస్ట్ కస్టమర్ అనుకోండి, క్లయింట్ అనుకోండి, వాట్ వాస్ దాట్ అండ్ ఏ బ్రాండ్ని యూ డెవలప్డ్? వీ సైన్ అప్ NDAs అండి, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్, కాబట్టి Okay. పేరు చెప్పలేను. ఓకే, బట్ ఐ కెన్ టెల్ యూ వాట్ వీ డిడ్ ఫర్ దెమ్ అండ్ ఆల్. సి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. టిపికలీ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక ముగ్గురు, దే హ్యావ్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్, బిజినెస్ తీసుకెళ్లాలని, డబ్బులు ఉన్నాయి. కానీ పేరెంట్స్ చేసే బిజినెస్ ఫ్యామిలీ దందాలో కాకుండా వీళ్ళు ఒక కొత్తది స్టార్ట్ చేశారు. దే ఆర్ ఆన్ అ రైట్ పాత్, బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్. అది ఒక లెవెల్కి వెళ్ళి 0 to 100 వెళ్ళడం ఈజీ. నేను ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కూడా దాన్ని ఒక 2-3 years కష్టపడ్డా కూడా 10 crore దాటట్లేదు. ఎవ్రీ ఇయర్ 5 crore, 8 crore, 10 crore. బట్ దే వాంట్ టు టేక్ ఇట్ టు 50 crores. వాళ్ళకి అర్థం కావట్లేదు వేర్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్. సో ఒక మీటింగ్లో సమ్వన్ హ్యాస్ రిఫర్డ్ మీ, ఐ బీన్ దేర్. ఆ మీటింగ్లో వాళ్ళ కజిన్ ఒక పర్సన్ కూర్చున్నారనమాట. హిందీలో మాట్లాడుతున్నాం. ఐసే ఆప్ క్యా కర్ సక్తే, ఏ కరెంగే, ఓ కరెంగే. All 3 guys were so passionate. They understood what I'm saying. This guy, ఈ అబ్బాయి ఎవరైతే వచ్చారో, జాయిన్ అయ్యాడో, ఏ అభి హమ్కో బిజినెస్ సిఖాయేగా క్యా? ఓ, ఇట్ వాజ్ లైక్ అరే యార్, వాళ్ళు స్టన్, ఒక సైలెంట్ అయిపోయారు. ఆయన వచ్చి అవి ఏ ఆకే హమ్కో దందా సిఖాయేగా క్యా?
आई सेड सटली कूल डाउन आई, नहीं भैया हम आपको धंधा नहीं सिखाएंगे, धंधा कैसे करना आपको मालूम है, किधर करना वो आपको दिखाएंगे. ఓకే. And that was my first client. The next day we signed up that contract. So that's దట్స్ how లైక్ it ఎ happened. ప్రాపర్ హీరో ఇక్ మూవ్ హీరో డైలాగ్. You may say that. It happened naturally. అంటే రెండు ఉన్నాయి. తను అలా అన్నప్పుడు నేను అఫెన్స్గా తీసుకొని నేను ఇలా చేస్తాను అలా చేస్తాను నువ్వు నన్ను ఇలా చూసి, దట్ ఈస్ అ డిఫరెంట్ వే. బట్ ఐ టోల్డ్ దెమ్ వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కంపెనీలోకి ఒక థర్డ్ పర్సన్ని లేదా బయటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అప్రిహెన్షన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి కదా. సో అడిగాడు, మనకు తెలీదా ఈయన ఎందుకు తీసుకొస్తున్నాం, ఈయన ఏం చేస్తారు అన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారండి, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనేది మీ ఆలోచన కానీ ప్లాన్ కాదు. యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్, యూ షుడ్ హ్యావ్ అ టీమ్, యూ షుడ్ హ్యావ్ అ ప్రాసెస్ టు రీచ్ దేర్. హౌ ఐ కెన్ హెల్ప్ ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చాను, దెన్ దే ఆర్ కన్విన్స్డ్. దట్స్ హౌ మై ఫస్ట్ క్లయింట్ హ్యాస్ ల్యాండెడ్ అండి. వావ్! దట్స్ అ నైస్ స్టోరీ టు హియర్. ఓకే. సో వాళ్ళు మరి ద సేమ్ పర్సన్ ఆఫ్టర్ సీయింగ్ ద సేల్స్ ఇంక్రీజ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉండింది? తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉంది అని చెప్పడానికన్నా కూడా ఆ తర్వాత వచ్చిన 3 క్లయింట్లు వాళ్ళే రిఫర్ చేశారు. దట్ షోస్ ఎవ్రీథింగ్. అబ్సల్యూట్లీ. ఫైన్. అండ్ ఇన్ ద బిగినింగ్ టైమ్స్ రాజా గారు, డెఫినెట్లీ స్టార్టింగ్లో చాలా ఛాలెంజెస్ని టేకప్ చేస్తూ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ తర్వాత ఏముండదు అంతా కేక్ వాక్ లాగా ఉంటుందని కాదు, కానీ బట్ స్టార్టింగ్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది ఎలా ఫిగర్ అవుట్ చేయాలో తెలియదు, ఇలా ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దట్ అని? See, more than that, బిజినెస్ ఓనర్స్కి ఉండే ఛాలెంజెస్ ఏంటంటే మీరు అడిగే పాయింట్లో 2 రకాలుగా ఉంటారు. లెట్స్ సే నేను జాబ్ చేసుకుంటాను, నాకు ఒక సెక్యూరిటీ కావాలి, ఎవ్రీ మంత్ నాకు ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తే దానికి అనుగుణంగా నా లైఫ్ సెట్ చేసుకుంటాను. దట్స్ ఎవ్రీ ఎంప్లాయీ మైండ్ సెట్, పర్ఫెక్ట్. కానీ దాంట్లో కొంతమందికి ఏముంటుందంటే ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు ప్రూవ్, నా జనరేషన్లో నేనే ఒక ముందు అడుగేయాలి అని ఒక రిస్క్ తీసుకుంటారు. మీరు గూగుల్ ఓపెన్ చేసి ఆంటర్ప్రెన్యూర్ అని మీరు టైప్ చేస్తే వచ్చేది ఏంటి అంటే రిస్క్ టేకర్ ఈజ్ అ సినోనిమ్ అనమాట. సో అలా రిస్క్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రిస్క్ తీసుకొని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, సార్ట్ చేసుకుంటారు. 1 మ్యాన్ కంపెనీ నుంచి ఒక 10, 20 మంది, 30 మంది ఎంప్లాయీల వరకు తీసుకెళ్తారు. కానీ అక్కడి నుంచి పక్కవాడు ముందుకెళ్తున్న సంగతి చూస్తారు. షార్క్ ట్యాంక్ చూసి వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు బిల్డ్ చేస్తున్నారు, నిన్న కాక మొన్న వచ్చిన పిల్లలు 100 crore కంపెనీ బిల్డ్ చేస్తున్నారు, మనం ఎలా చేయాలని ఆశపడతారు. లేదా ఈ మోటివేషనల్ క్లాసెస్కి వెళ్తారు, మీరు జీవితంలో ఎదగాలంటే అని చెప్పి ఏదో స్టేజ్ మీద చెప్తారు. లేదా ఎవరో ఒకరు 299 వర్క్షాప్ పెడతారు, వర్క్షాప్ వెళ్తారు. దే ట్రై ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ దే వాంట్. ఫస్ట్ ఛాలెంజ్ బిజినెస్ ఓనర్కి ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలియదండి. అంటే దీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అనేది తెలియదు. ఇప్పుడు నేను మీకు నా రెండు చేతుల్లో సిల్వర్ బిస్కెట్స్ ఉన్నాయి. మీకు ఏ చేతిలో కావాలంటే ఏం చెప్తారండి మీరు? 2 హ్యాండ్స్లో ఉన్నాయి, మీరు ఒకటి పిక్ చేసుకోండి అంటే ఏది పిక్ చేసుకుంటారు? ఎనీవన్ కదా. అంటే మీకు ఇక్కడ చాయిస్ లేదు, 2 ఒకటే కాబట్టి ఇదే తీసుకున్నారు. అలా కాదు, ఒక చేతిలో గోల్డ్ ఉంది, ఒక చేతిలో సిల్వర్ ఉంది అన్నాను అనుకోండి, దాన్ని మీరేం చేస్తారు? ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్టు కొంచెం లైట్గా గమనిస్తారు, ఏ చేయి గట్టిగా పట్టుకున్నారు, ఏది పెద్దగా ఉంది, ఎక్కడి నుంచి షైనింగ్. సో యూ పుట్ యువర్ బ్రెయిన్ బిహైండ్ ఇట్, రైట్? సో మీ బిజినెస్ స్కేల్ చేయడానికి అని అవకాశం ఉన్న సంగతి తెలియక చాలామంది ఉంటారు. జనరల్గా బిజినెస్ ఓనర్స్ దే హ్యావ్ రైట్ ప్రోడక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ దే డు నాట్ నో దట్ దే హ్యావ్ అ స్కోప్ టు మల్టీఫోల్డ్ దేర్ బిజినెస్. ఈరోజు 10 కోట్లు చేస్తే 30 కోట్లు 50 కోట్లు చేసే అవకాశం ఉన్న సంగతి తెలియదు కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తారు. కొంతమందికి తెలుసు కానీ ఎలా చేయాలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్స్ వెన్ వీ జంప్ ఇన్, వీ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ వీ హెల్ప్ దెమ్. ఓకే. సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్, మీరు ఎవరినైనా కలవండి. టిపికల్గా ఇది బాయ్స్లో ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే బాయ్స్ జర్నీ, టిపికల్ మిడిల్ క్లాస్ బాయ్స్ జర్నీ చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక రైడర్ని, క్యాబ్ డ్రైవర్నో లేకపోతే ర్యాపిడోలో కూర్చున్నప్పుడు మాట్లాడితే తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయిలందరికీ వాళ్ళు ఇంకెవరితో షేర్ చేసుకోరు. వాళ్ళకి ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, జిగిరి దోస్త్. సాయంత్రం అయితే చిల్ అయ్యేటప్పుడు చెప్తాడు తప్ప ప్రపంచంలో ఎవరికి వాడి ప్రాబ్లం చెప్పడు. వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? అక్క పెళ్ళి చేశాము,
చెల్లె చదువుకుంటుంది, తమ్ముడు కాలేజ్లో ఉన్నాడు, నాన్న హాస్పిటల్లో ఉన్నారు, ఇల్లు కట్టాలి, ఇవే ఉంటాయి. వీటి కోసం వాడికి ఉన్న చిన్న చిన్న డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకుంటారు. అబ్బాయిలకి పెద్దగా డ్రీమ్స్ ఏమి ఉండవండి. ఒక బుల్లెట్ ఉండాలి, ఒక అమ్మాయి లైఫ్ టైం పెళ్లి చేసుకోవాలి, లైఫ్ టైం హ్యాపీగా ఉండాలి, ఇలాంటివి ఉంటాయి. దానికి కూడా 30 ఏళ్ళు, 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది డ్యూ టు దోస్ ప్రెషర్స్. సో కమింగ్ బ్యాక్ టు బిజినెస్ ఓనర్, అదే మైండ్ సెట్ బిజినెస్లో వచ్చినాక ఎలా ఉంటుందంటే, అసలు నా బిజినెస్లో ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయినా ఒప్పుకోరు. తెలిసినా కూడా మీ దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉంది, ఈరోజు నేను కేవలం హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నా, తెలంగాణ మొత్తం చేయొచ్చు, సౌత్ ఇండియా చేయొచ్చు, పాన్ ఇండియా చేయొచ్చు, కానీ నాకు ఎవరినైనా అడగాలి, ఎలా చేయాలి అని అడగాలని అనుకోరండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో ఉంటుంది. ఎవరిది వాడే, నేనైనా కూడా నేనే తోపు, నాకు ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదనుకుంటా. ఓకే, దట్స్ అ ఫస్ట్ మిస్టేక్. రెండు, దాంతోపాటు ఇంకొక ఫీలింగ్ ఏముంటుందంటే అపోహలు, భయాలు, అడిగితే ఏమవుతుందో, సిగ్గు, నామోషి, బెరుకు, ఇలాంటి వర్డ్స్ అన్నీ ఉంటాయి తెలుగులో, అవన్నీ అక్కడ వస్తాయి. కాబట్టి వాళ్ళు అడగాలనుకోరు. రెండోది, మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఆ బిజినెస్లో పెట్టాలనుకోరు. అంటే థర్డ్ పర్సన్ కదా, భయం ఉంటుంది ఖచ్చితంగా. నా బిజినెస్ సీక్రెట్స్, నా పర్చేస్ సీక్రెట్స్ చెప్పేస్తున్నా కదా, నా మార్జిన్ తెలిసిపోతుంది కదా, నా కస్టమర్ తెలుస్తున్నారు, నా ప్రొడక్షన్ ఫెసిలిటీ తెలుస్తుంది అనే భయం ఉంటుంది. కాబట్టి చాలామంది అడగరండి. కానీ ఇవి దాటి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళే, నేను వాళ్ళకి అదే చెప్తా, ఈరోజు నువ్వు ఇంత బిజినెస్ పెంచిన తర్వాత భయపడుతున్నావు కదా, అసలు ఏమీ లేనప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావే, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు, అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎక్కడ పోయింది? యాక్చువల్లీ రాజా గారు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అంటే, ఏం లేనప్పుడే మనకి భయం ఉండదు, పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఏదన్నా ఉన్నప్పుడే భయం ఉంటుంది, పోతుందేమో అన్నది. దేర్ ఆర్ 2 థింగ్స్ అనుష, రియల్, మీరు చెప్పింది 100% కరెక్ట్. భయానికి వాస్తవానికి తేడా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు అబ్బాయి వచ్చి మనకి, మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు కదా మేడం, ఇంకొక 10 నిమిషాల్లో కరెంట్ పోతుంది అని చెప్పేశాడు అనుకోండి. సో మీరు 100% ఇవ్వలేరు. మీరు వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత టెన్షన్లో ఉండి ర్యాపప్ చేయాలని 2 క్వశ్చన్స్ పక్కన పెట్టేసి, లేకపోతే ఫాస్ట్గా నర్వస్గా, ఎప్పుడు చిన్న బ్లింక్ అయినా కూడా అయ్యో కరెంట్ పోయిందేమో అనుకొని. సో ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్, 10 నిమిషాల తర్వాత కరెంట్ పోవడం ఈజ్ రియాలిటీ, రైట్? లెట్ us యాక్సెప్ట్ ఇట్. బట్ వాట్ యూ హ్యావ్ ఇస్ 10 minutes, రైట్? సో ఆ భయాన్ని పక్కన పెట్టుకొని ఒక అడుగు వేసిన వాళ్ళే స్కేలప్ చేశారండి ఎవరైనా కూడా. అసలు ఆంటర్ప్రెన్యూర్షిప్కి నేను ఇందాక చెప్పాను కదా, మీరు డిక్షనరీలో వెతికితే, గూగుల్లో వెతికితే రిస్క్ టేకింగ్. ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ యువర్ బిజినెస్, ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈస్ టేకింగ్ రిస్క్ కదా, అది వదిలేస్తే మీరు స్కేల్ అవ్వలేరు. ఓకే, సో రాజా గారు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాదే ఒక బట్టల షాప్ ఉంది, డ్రెస్సెస్ షాప్ ఉంది అనుకుందాం. సో ఐ కేమ్ అప్ టు యూ, నేను మీ దగ్గరకు వచ్చాను, ఐ నీడ్ హెల్ప్ టు స్కేల్ అప్ మై బిజినెస్. సో వాట్ విల్ బీ యువర్ ఎగ్జాక్ట్ రోల్ అండి? వెరీ గుడ్. దేర్ ఆర్ స్మాల్ బిజినెసెస్ అండ్ మీడియం బిజినెసెస్. నేను వీటిని క్లాసిఫై చేస్తాను. మనది స్మాల్ బిజినెస్ అంటే, నేను గ్రో కావాలి అనే మీకు ఒక ఆలోచన వచ్చింది. అనుష ఈజ్ అ ఫార్వర్డ్ థింకింగ్ గర్ల్, కాబట్టి ఆలోచన వచ్చింది. ఎందుకు అని అంటే, నేను ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా ఫార్వర్డ్ థింకింగ్ అంటే, చాలా మందిని మీరు వెళ్ళి అడగండి ఏదైనా జనరల్ బజార్లో, అంటే మీరు హోల్సేల్లో తీసుకొస్తారు కదా, భయ్యా దందా కైసా చల్ రా హై, బిజినెస్ కైసా హై అని అడగండి. వైసై మేడం, పురానా సాల్ జైసాయే. మీరు కొంచెం డీటెయిల్గా వెళ్ళి టర్న్ ఓవర్స్ ఎంత చేశారు అనండి, నంబర్ చెప్తారు. లేదు అంటే లాస్ట్ ఇయర్ కన్నా గ్రో అయిందా లేదా అని అడగండి. అంటే చాలా బిజినెస్లో ఒక స్టాగ్నెంట్ స్టేజ్కి వచ్చాయనుకోండి, దాన్ని మనం డీగ్రోయింగ్ అంటాం, అవునా కదా? మీరు ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ యువర్ బిజినెస్, యు ఆర్ డీగ్రోయింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. పోయిన సంవత్సరం నేను ₹1,00,00,000 బిజినెస్ చేశాను, ఈ సంవత్సరం కూడా ₹1,00,00,000 బిజినెస్ చేశాను అంటే కుదరదండి. మీ ఎంప్లాయీ శాలరీస్ పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, మీ రెంట్ పెరిగింది, మీ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, మీ కాస్ట్ పెరిగింది, మీ పెట్రోల్ ఖర్చు పెరిగింది, అన్నీ పెరిగినాయి. అప్పుడున్న కాస్ట్ ఇప్పుడు లేదు. సో ఇఫ్ యూ డోంట్ గ్రో, యు ఆర్ డీగ్రోయింగ్ యాక్చువల్గా. సెకండ్ ఈజ్ యువర్ కాంపిటీషన్ ఈజ్ గ్రోయింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, సమ్మన్ ఎల్స్ ఈజ్ గ్రోయింగ్. ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారండి. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సంప్షన్ మార్కెట్ ఫర్ ద వరల్డ్. యూఎస్, యూరోప్ వచ్చి మనతో ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటున్నాయి? ఇండియాలో కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నువ్వు అమ్మకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళు అమ్ముతారు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్. స్మాల్ బిజినెస్లో బిజినెస్ రావాలి అంటే ఏంటండి? సింపుల్. మనం ఈ ఇంగ్లీషు, జార్గను, సాఫ్ట్వేర్ అంతా పక్కన పెట్టి సింపుల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు బిజినెస్ ఎక్కువ రావాలి, లేదా మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే బిజినెస్ ఎక్కువ కావాలి. బిజినెస్ ఎక్కువ కావాలంటే ఏం కావాలి? కస్టమర్స్ రావాలి. కస్టమర్స్ రావాలంటే ఏం చేయాలి?
ప్రమోషన్, పబ్లిసిటీ. చేయాలి. సో వీఆర్ లివింగ్ ఇన్ 2026 ఇన్ అ బ్యూటిఫుల్ వరల్డ్ అండి. మీరు ఇంతకుముందు టీవీలో యాడ్లు, రేడియోలో యాడ్లు, హోర్డింగ్స్ పెట్టాల్సి వచ్చేది. చాలా కాస్ట్లీ వ్యవహారాలు. అంత పెట్టినా కూడా మీరు లాస్ట్ టైం ఒక హోర్డింగ్ని ఇలా కార్ ఆపి చూసి అంత గ్యాప్ ఇచ్చారండి హైదరాబాద్ ట్రాఫిక్? ఇవ్వరు కదా. సో అంత పెద్ద హోర్డింగ్ పెట్టినా కూడా దానికి ఉపయోగం ఉండదు. సో మనమున్న వరల్డ్లో టార్గెట్ చేసుకొని యాడ్స్ రన్ చేయొచ్చు. నాకు అనూష ఒక ఎథనిక్ బొటిక్ స్టోర్ ఉంది, లేదా క్లోత్ స్టోర్ ఉంది. నాకు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు వయసున్న అమ్మాయిల్ని, బంజారా హిల్స్లో ఉన్న అమ్మాయిల్ని, లేదా హైటెక్ సిటీలో ఉన్న అమ్మాయిలు, డెలైట్లో పనిచేస్తున్న అమ్మాయిలు, హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు, లాస్ట్ టైం ఫ్యాషన్ షోకి వెళ్ళిన అమ్మాయిలు అని మీరు స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్. 2, ఆ లీడ్స్ మీ దగ్గరికి రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ షాపు సికింద్రాబాద్లో ఉందనుకోండి, జనరల్ బజార్లో ఉంది, లెట్స్ అజ్యూమ్. మీరేమో హైటెక్ సిటీలో యాడ్ రన్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా వస్తారా? రారు. సో వాళ్ళకి డెలివరీ మెకానిజం ఏముంది? వాట్సాప్లో వాళ్ళు చూస్ చేసుకోవచ్చా, వీడియో కాల్లో చేసుకోవచ్చా, మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ చేసుకోవడం, ఇలా ఒక చిన్న సిస్టమ్ పెట్టుకుంటే నంబర్ ఆఫ్ లీడ్స్ మీకు పెరుగుతూ ఉంటాయి, నంబర్ ఆఫ్ విజిట్స్ పెరుగుతూ ఉంటాయి. యూ నీడ్ టు మేక్ దేర్ బయింగ్ ప్రాసెస్ సింపుల్. ఇప్పుడు నేను సికింద్రాబాద్లో జనరల్ బజార్ వెళ్ళాలంటే బాగానే తక్కువకు దొరుకుతుంది, కానీ పార్కింగ్ ఉండదబ్బా, బాగా ఇరుగ్గా ఉంటుంది, అంత రష్లో నేను చేయలేను, ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది. టిపికల్ మైండ్ సెట్ కదండి. సో వాళ్ళ లైఫ్ సింపుల్ చేయాలంటే ఐదర్ ఒక ఇన్స్టాగ్రామ్ షాపో, లేకపోతే చిన్న షాపిఫై స్టోరో, వాళ్ళ లైఫ్ని మీరు ఈజీ చేసి ఒక క్లిక్లో బై చేసే విధంగా పెట్టుకోవాలి. సో దోస్ థింగ్స్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ బిజినెస్. ఇఫ్ ఇట్ ఈస్ అ మీడియం సైజ్ బిజినెస్, ఒక ట్రయాంగిల్ ఉంటుంది. లెట్స్ సే దిస్ ఇస్ అ ట్రయాంగిల్. 1, you need to invest money. I say this is a 3M triangle, 3 M's. Money, manpower, mind share. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా సరిపోదు, 3 ఉండాలి. అంటే మైండ్ షేర్ అంటే నేను దాంట్లో నా మైండ్ ఇన్వెస్ట్ చేస్తాను, దాంట్లో నేను కొంత టైం ఇన్వెస్ట్ చేస్తాను, నేను నా బుర్ర ఉపయోగిస్తాను దాంట్లో. అలాగే నేను ఒక 4 పెట్టుకుంటాను టీమ్ని, మ్యాన్ ఆర్ విమెన్ పవర్, బట్ యూజువలీ మ్యాన్ పవర్ అంటాం కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ టర్మ్. ఈ 2 ఉండి నువ్వు ఇన్వెస్ట్ చేయను అంటే గ్రో అవ్వరండి. నా దగ్గర మనీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, బట్ నాకు గ్రోత్ మైండ్ సెటే లేదు, గ్రో అవ్వరండి. సో వాట్ వీ రికమెండ్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్ విచ్ కెన్ బి స్కేలబుల్, ఇండియా మొత్తం తీసుకెళ్ళొచ్చు, లేదా ఈరోజు ₹1,00,00,000 చేస్తే రేపు 10 కోట్లు ఎలా చేయొచ్చు, అంత ఉంది అన్నప్పుడు మీకు గనక రైట్ మైండ్ షేర్, ఇన్వెస్ట్ చేయడానికి కెపాసిటీ, అంటే ఏ గ్రోత్ కావాలని ఇన్వెస్ట్ చేయాలి కదా, డబ్బులు లేని ఏం చేయలేం కదా, అలాగే రైట్ మ్యాన్ పవర్ ఉంటే ఆ మూడిటితోటి అవుట్కమ్స్ తీసుకొచ్చి ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. దట్స్ వాట్ వీ బీన్ డూయింగ్, దట్స్ హౌ వీఆర్ హెల్పింగ్ కంపెనీస్ అండి. అండ్ ద సేమ్ టైం ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీలు మనం నేర్పించక్కర్లేదండి, బికాజ్ నో వన్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ బై బర్త్, రైట్. మా ఫ్యామిలీలో బిజినెస్ అంటే తెలియదు, బిజినెస్లో బీ కూడా తెలియదు, రైట్. కానీ ఐ బికమ్ అ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఏమి ఉండొచ్చు, ఏమి ఉండకూడదు అని అంటే భయం అనేది ఉండకూడదు. ఫస్ట్ అయితే అసలు రిస్క్ చేయని వాళ్ళు ఎవరు ముందు వెళ్ళినట్టు హిస్టరీలో ఎక్కడా లేదండి. ఇప్పుడు మనం ఒక సింపుల్ లాజిక్, ఎలాన్ మస్క్ వి ఆల్ నో. మనందరికీ ఏంటి, చిన్నప్పటి నుంచి ఇది రాకెట్, శాటిలైట్ పంపించారు, ఈ రాకెట్ పైన శాటిలైట్ పెట్టి పంపించారు, వెళ్ళింది, అక్కడి వరకే తెలుసు. దట్ గై థాట్, అరే ఈ వెళ్ళిపోయిన రాకెట్ మళ్ళీ రిటర్న్ ఎందుకు రావట్లేదు? సో ఒక ఆర్టీసీ బస్ లాగా, లేదా ఒక ట్రైన్ లాగా, ఒక ఫ్లైట్ లాగా నేనేం చేస్తాను, ఒక రాకెట్ చేస్తా, అది వెళ్ళి శాటిలైట్ని లాంచ్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది, నేను మళ్ళీ పంపిస్తాను, అప్పుడు నాకు కాస్ట్ తగ్గుతుంది కదా. సో అలా ఆలోచించాడు. దట్ ఈస్ ఇన్నోవేషన్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్నోవేటివ్. అందరూ చేసేది మీరు చేస్తే కాదు, మీరు డిఫరెంట్గా చేయాలి. 2, రిస్క్ టేకింగ్. ఫస్ట్ రాకెట్ ఫెయిల్, సెకండ్ రాకెట్ బ్లాస్ట్ అయిపోయింది గాల్లోనే, థర్డ్ రాకెట్ కిందకి దిగుతూ పేలిపోయింది, డబ్బులన్నీ అయిపోయాయి, లైఫ్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పు తెచ్చినవి అయిపోయినాయి, ఇన్వెస్టర్స్ అయిపోయాయి, అయినా 4th టైం రాకెట్ చేశారు కాబట్టే, బిల్డ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కాబట్టే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలాన్ మస్క్ కదా. సో ఇన్నోవేషన్, రిస్క్ టేకింగ్ ఉండాలండి. 3వది అన్నిటికన్నా ముఖ్యంగా, ఏ పర్సన్ కూడా ఒక్కరే పెద్ద పెద్ద కంపెనీస్ బిల్డ్ చేయడం అవ్వదండి. మనం ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరం ఉండొచ్చు,
కానీ దాన్ని స్కేల్ చేయాలంటే, ఏ బిజినెస్ అయినా స్కేల్ చేయాలంటే మీ భయాన్ని పక్కన పెట్టుకొని నమ్మకమైన వాళ్ళని మీ బిజినెస్లో పార్ట్ చేసుకోవాలి. అది నేనేమి షేర్స్ ఇమ్మనట్లేదు, నేనేమి పార్ట్నర్షిప్ తీసుకోమనట్లేదు. బట్ ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రతన్ టాటా గారు. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ అలోన్. ఇఫ్ యూ వాంట్ టు వాక్ లాంగ్, వాక్ విత్ అదర్స్. లాంగ్ టర్మ్ గేమ్ ఉంది అని అంటే మీరు ఒక్కరే మొత్తం కొండని మోయలేరండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ నీడ్ సమ్వన్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. యూ నీడ్ సమ్వన్ హూ ఇస్ రన్ ద బిజినెస్. సో అక్కడ నేను కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో చూసాను, చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాలో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నవాళ్ళు పాపం చాలామంది ఈ వెబినార్స్కి అటెండ్ అవుతారు, వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటారు, అలాంటి సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ అక్కడి నుంచి వాళ్ళకి ఏమొస్తుందంటే ఒక బుక్లెట్ వస్తుంది, పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ బుక్లెట్ మీరు ఫాలో అయిపోతే మీ బిజినెస్ గ్రో అయిపోతుందని. అలా కాదు. అలాగే ఎవరైతే ఈ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారో, సజెషన్స్ ఇండియాలో సజెషన్స్ అందరు ఇస్తారు. 140 కోట్ల మంది ప్రతి ఒక్కరు సజెషన్ ఇస్తారు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్, దే గివ్. సజెషన్ ఇచ్చేవాళ్ళు మీ బిజినెస్లో తుమ్ ఐసే కరో వైసే కరో. కానీ వాడేమైనా బిజినెస్ చేశాడండి అసలు లైఫ్లో ఎప్పుడైనా? 10 మందికి శాలరీలు ఇవ్వడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ చేయాలంటే ఎంత కష్టం అవుతుందో తెలుసా? గ్రాస్ మార్జిన్కిను ప్రాఫిటబుల్కి, నెట్ మార్జిన్కి డిఫరెన్స్ తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు మనకి సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ రిమెంబర్డ్ క్రికెట్ది గుర్తొస్తా ఉంది. యా, ఎవ్రీ వన్ సజెస్ట్. అంటే నాకు బ్యాట్ పట్టుకోవడం రాదు కానీ విరాట్ కోహ్లీ ఎలా ఆడాలో నేను ఇక్కడ కూర్చొని చెప్తాను. సో అదేంటంటే దే హ్యావ్ టు లుక్ ఫర్ పీపుల్ హూ కెన్ హెల్ప్ దెమ్ జెన్యూన్గా గ్రో చేయడానికి హెల్ప్ చేసే వాళ్ళతో. 4వది ప్రాపర్ డాక్యుమెంటేషన్. చాలా బిజినెసెస్లో ట్రస్ట్ మీద బిజినెస్ నడుస్తుంది, మంచిదే. కానీ అగ్రిమెంట్ చేసుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నాను అన్నప్పుడు, నేను వచ్చి మీకు ఈ సర్వీస్ ఇస్తున్నాను, నేను ఇంత ఛార్జ్ చేస్తాను అన్నప్పుడు, ఐ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. లీగల్ బైండింగ్ ఉండాలండి. ఎందుకంటే చాలామంది నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో, అందుకోసమే అది చేయరనమాట. సో దీస్ ఆర్ ద 4 things వాట్ ఐ సజెస్ట్ యాజ్ అ బిజినెస్ ఓనర్. If you don't innovate, you are replaceable. If you don't take risk, you will never grow. Right? Third, you can, అంటే ఒక్కడివే మొత్తం చేయలేవు, నువ్వు ఇన్నోవేట్ చేసుకోవాలి. రైట్? ఇన్నోవేట్, రిస్క్ టేకింగ్. రిస్క్ తీసుకోవాలి, ఇన్నోవేట్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. ఒక్కడివి చేయలేవు. ఇంకా 2-3తోటి 4 నువ్వు టీంలో తీసుకొని ఒక్కడితోటి స్కేలప్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కాదు. యూ నీడ్ టు హ్యావ్ రైట్ పీపుల్, యూ నీడ్ టు హ్యావ్ టాలెంటెడ్ పీపుల్, యూ నీడ్ టు హ్యావ్ ట్రస్ట్ వర్ది పీపుల్. అండ్ డాక్యుమెంటేషన్ అండి. మనం ఎవరో ఏదో ఆ అబ్బాయి మంచోడు, ఆ పర్సన్ మంచోడు, ఈ బిజినెస్ మ్యాన్ మంచోడు, ఈయన మంచోడు అని, మంచోళ్ళే, అందరూ మంచోళ్ళని నేను అంటలేదు. బట్ ఏమి ప్రామిస్ చేసామనేది పేపర్ మీద ఉండాలి. లేకపోతే మీరేం అడగలేరు. ఆ పర్సన్ లేరు అనుకోండి, మీరు ఇంకెవరిని అడిగినా ఏం అడిగినా దానికి ఆ ట్రాన్సాక్షన్కి వ్యాలిడేషన్ ఉండదు. సో దీస్ ఆర్ ద 4 things I recommend and they should do ఫర్ అ బిజినెస్ మ్యాన్, any business owner, especially the ones who have a mind to scale up. అండ్ let's talk about social media. My favorite topic. Your favorite topic, okay, fine. So what are the advantages and disadvantages of the social media? I always say మనం ఒక గోల్డెన్ ఎరాలో ఉన్నామండి. ఎందుకు గోల్డెన్ ఎరాలో ఉన్నామని అంటే 2-3 అడ్వాంటేజెస్ చెప్తా. చాలామంది సోషల్ మీడియా అంటే అదొక భూతం అని చూస్తారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు నాకు ఒక బట్టల బిజినెస్ ఉంది అని. మీ దగ్గర కొత్త సెట్ ఆఫ్ శారీస్ వచ్చినాయి అనుకుందాం. ఐ డోంట్ నో వెదర్ యూ డీల్ విత్ శారీస్ ఆర్ నాట్. మీ దగ్గర కొత్త సెట్ ఆఫ్ శారీస్ వచ్చినాయండి. ఇది జనాలకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఇంతకుముందు పేపర్లో వేస్తే అది టీ స్టాల్లోకి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. అసలు మీ ఇంట్లో పేపర్ వస్తుందా? మీ ఇంట్లో న్యూస్ పేపర్ వస్తుందా? యువర్ ద లక్కీ వన్. ఓకే, జనరల్ సగం మందికి న్యూస్ పేపరే ఇంటికి వెళ్ళదు. అంటే రాను చాలా మంది ఆపేశారు, కానీ స్టిల్ వి డూ దట్. యా, సోషల్ మీడియాలో ఎందుకు సోషల్ మీడియాలో ఉండాలి అని అంటే, ఇప్పుడు మన కస్టమర్స్ ఎక్కడున్నారు చెప్పండి, వేర్ దే ఆర్ స్పెండింగ్ టైం. ఇంతకు ముందు ఏంటంటే స్కూల్లోంచి పిల్లల్ని తీసుకురాసేటప్పుడు, నా చిన్నప్పుడు నేను చూశాను అనమాట, స్కూల్లోంచి పిల్లల్ని తీసుకురావడానికి పేరెంట్స్ అందరూ వచ్చి స్కూల్ బయట 3:30కి 4 o'clock నిల్చుంటే వెళ్ళి వాళ్ళకి ప్యాంప్లెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారండి? ఫోన్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు. సో యూ నీడ్ టు రీచ్ వేర్ యువర్ ఆడియన్స్ ఆర్. మీ ఆడియన్స్ ఎక్కడున్నారో మీరు అక్కడికి వెళ్ళాల్సిందే 100%. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మేమేం చెప్తామంటే, వీ నో హూమ్ టు రీచ్, వెన్ టు రీచ్, వేర్ టు రీచ్. అంటే మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్ళాలంటే నన్ను అలో చేయడు సెక్యూరిటీ బయట కదా.
కానీ త్రూ సోషల్ మీడియా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తున్నా, వాళ్ళు బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్తే బాత్రూంలోకి కూడా వెళ్తున్నా, వాళ్ళ పాకెట్లోకి వెళ్తున్నా. ఫస్ట్ పొద్దున్నే నా మెసేజ్ చూసేలాగా చేస్తున్నా, రాత్రి పడుకునేటప్పుడు నా మెసేజ్ చూసేలాగా చేయగలుగుతున్నా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సెకండ్ థింగ్ ఈస్ యూ కెన్ ప్రిసైజ్లీ టార్గెట్. ఇందాక చెప్పా కదా, నేను యోగా ప్రోడక్ట్ చేస్తున్నా అనుకోండి, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, జిమ్కి వెళ్తున్న వాళ్ళు లేదా యోగా చేసేవాళ్ళు 55 years అబవ్ ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేయొచ్చు. మీరు అన్నట్టు శారీ టార్గెట్ చేస్తున్నారు, ఉమెన్, హోమ్ మేకర్, అబవ్ 18 years, 20 years. సో మీరు స్పెసిఫిక్గా టార్గెట్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఈస్ దీస్ ఆర్ మెజరబుల్. ఇంతకుముందు మెజర్ ఏం లేదు. నేను హోర్డింగ్ పెట్టాను, ఎంతమంది చూసారో నాకు తెలియదు. న్యూస్ పేపర్ వేసాను, న్యూస్ పేపర్లో యాడ్ వేసాను, ఎంతమంది చూసారో తెలియదు. ఇక్కడ స్పెసిఫిక్గా ఏ ఏజ్ వాళ్ళు చూశారు, ఎంతమంది చూశారు, రీచ్ అండ్ ఇంప్రెషన్ అంటాం. 10,000 మందికి చూపించాము, రీచ్ ఈజ్ 10,000, అంటే 10,000 మంది చూశారు. ఇంప్రెషన్ ఈజ్ 25,000, అంటే ఈ 10,000 మంది 2.5 సార్లు చూశారు, 2.5 times ఆన్ అన్ యావరేజ్. సో ఈ మెట్రిక్స్ అన్నీ వస్తాయి. ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది బై చేశారు, ఎంతమంది ఎంక్వైరీ చేశారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఉన్నాయి. కాబట్టి ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అనే కన్నా వాట్ నాట్ టు డూ చెప్తాను నేను. చాలామంది చిన్న బిజినెస్ ఓనర్స్, షాప్స్ ఉన్నవాళ్ళు, గిఫ్ట్ సెంటర్స్, వీళ్ళంతా ఏంటంటే సోషల్ మీడియా అంటే నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది, అదే అనుకొని వాడు బిజినెస్ గురించి దాంట్లో వేస్తాడు, వాడి కొడుకు బర్త్డే చేసింది కూడా దాంట్లో వేస్తాడు. సో బిజినెస్కి బిజినెస్ పేజ్ పెట్టుకోండి. తెలియక నేను ఇవన్నీ తప్పు పట్టట్లేదు. బిజినెస్కి బిజినెస్ పేజ్ పెట్టుకొని బిజినెస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే. మీకు కొత్తగా స్టాక్ వచ్చింది, మనకి కొత్త స్టాక్ వచ్చిందండి, ఇది కొత్తగా ఉన్నాయి. లేదు మీరు ఏదైనా ఆఫర్ పెట్టారు, ఇది కాంబో ఆఫర్ అండి. లేదు ఎవరైనా కస్టమర్ వచ్చారు, ఫలానా దూరం నుంచి మనకు కస్టమర్ వచ్చారండి. సో ఆల్ దీస్ థింగ్స్. మీరు చిన్న బేకర్ అయినా, ఫ్లోరిస్ట్ అయినా, చిన్న స్టోర్ ఉన్నా కూడా మీరు కస్టమర్ టెస్టిమోనియల్స్ అయితే తీసుకోవచ్చు. మీరు చేసే పనిని చూపించచ్చు. బేకర్ అయితే మీరు కేక్ చేసేటప్పుడు ఒక వీడియో పెట్టి చేసుకుని, ఇది నేను ఎంతో ప్రేమతో చేస్తున్నాను, లాస్ట్ మినిట్ ఆర్డర్ వచ్చింది, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్. సో దీస్ థింగ్స్ యూ కెన్ డూ, బట్ డోంట్ మిక్స్ ఇట్ విత్ యువర్ పర్సనల్ ప్రొఫైల్. బిజినెస్కి యూ హ్యావ్ అ డిఫరెంట్ అకౌంట్, పర్సనల్కి డిఫరెంట్ అకౌంట్ పెట్టు. నువ్వు ట్రావెల్ చేసింది, నువ్వు గోవా వెళ్ళింది నాకు అవసరం లేదు. ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ పేజ్ బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ యువర్ బిజినెస్. సో అది చేయకూడదు, ఇది చేయాలి, అంతేనండి. అండ్ రాజా గారు, వే డూ యూ హెయిల్ ఫ్రమ్ అండి? ఎక్కడి నుంచి నేటివ్ అండ్ ఎడ్యుకేషన్? బోర్న్ అండ్ బాటప్ అంతా కూడా బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇన్ మై rajapantham.com ఈజ్ మై వెబ్సైట్. దాంట్లో రాసుకున్నాను, ఫ్రమ్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి అని ఉంటుంది. అంటే ఐఎమ్ ఫ్రమ్ రామగుండం, గోదావరిఖని, బట్ బోర్న్ అండ్ బాటప్ దేర్, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఫైన్. అండ్ మీ ఎడ్యుకేషన్? ఐఎమ్ అన్ MBA professional అండి, MBA marketing. Without any doubt, you can easily guess. There are no prizes for guessing. MBA marketing guy. I've been a businessman, business person all through my life. I've been in partnerships. I've been in different associations with co-founders. My passion is to talk about a business, హెల్ప్ బిజినెస్ పీపుల్. అంటే ఒక షాప్లోకి జనరల్గా టిపికల్గా ఉంటుంది, ఒక స్వీట్ కార్న్ తింటున్నాం అనుకోండి, అరే వీడు ఇంకా బెటర్గా ఎలా చేయగలడు, వీడు ఇక్కడ పెట్టకపోతే ఈ బండి అక్కడ పెట్టుంటే అక్కడ అందరూ ఎంప్లాయీస్ వస్తున్నారు కదా. సో ఇలా తిరుగుతూ ఉండేవన్నమాట చిన్నప్పటి నుంచి. వాటికి ఒక షేప్ ఇస్తూ చదువుకుని యుఎస్లో సెషన్స్ అటెండ్ అయ్యి కోర్సెస్ చేసి అంతా చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే దెర్ ఈజ్ అ సైన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక స్ట్రక్చరు, ఒక సిస్టమ్ ఉంటుంది. నేనేదో చూసేసి నా బిజినెస్లో రీప్లేస్ చేయాలంటే అవదు. ఒక పర్సన్ ఉన్నారండి, హీ వర్క్డ్ ఇన్ బ్లూ డాట్ కంపెనీ, దెన్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. తను ఏమన్నాడంటే నా బిజినెస్ కూడా బ్లూ డాట్ అంత సిస్టమేటిక్గా ఉండాలి. హీ డస్ సంథింగ్ ఎల్స్, రియల్ ఎస్టేట్ ఏదో చేస్తారు. బ్లూ డాట్లో అందరికీ యూనిఫామ్ వేస్తారు, నేను కూడా యూనిఫామ్ వేస్తాను. బ్లూ డాట్లో అందరికీ క్యాప్ పైన బ్లూ డాట్ అని రాస్తారు, ఇక్కడ కూడా క్యాప్. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. మీరు పులిని చూసి దానికి లైన్స్ ఉన్నాయని నక్క వాతలు పెట్టుకుంది అంటారు కదా, అలా అవుతుంది తప్ప బిజినెస్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. నీ బిజినెస్, ఎవ్రీ బిజినెస్ ఈజ్ యూనిక్. సేమ్ బిజినెస్ 10 మంది చేసినా వాళ్ళు చేసే పద్ధతి వేరు, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వేరు. ఆ డిఎన్ఏ తెలుసుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం దాన్ని డెవలప్ చేసి దాంట్లో రైట్ మ్యాన్ పవర్ని పెట్టి ట్రైన్ చేసి సిస్టమ్స్ అండ్ SOPs అన్నీ ఆర్గనైజ్గా పెడితే వాళ్ళు గ్రో అవుతారండి. ఓకే. సో రాజా గారు, మీకు వాట్ గివ్స్ యూ మోర్ కిక్ అండి? అంటే ఎదుటి వాళ్ళ బిజినెసెస్ని డెవలప్ చేయడం మంచి కిక్ ఇస్తుందా, లేదా మీరు ఏదన్నా ఓన్గా స్టార్ట్ చేసి డెవలపింగ్ యువర్ ఓన్ బిజినెస్ విచ్ గివ్స్ మోర్ కిక్ టు యూ?
సిమిలర్ క్వశ్చన్ నన్ను నిన్న మొన్న ఎవరు అడిగారు. ఐ డోంట్ డ్రింక్ ఈవెన్ కాఫీ అనమాట. టీ, కాఫీ ఏం అయితే వాళ్ళు ఏదో టీ ఆఫర్ చేశారు, నాకు కాఫీ ఆఫర్ చేశారు. నేను తాగనమ్మా అంటే తను కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. క్యా రాజా భాయ్ ఆప్ దారు నై పీతే, చాయ్ నై పీతే, ఆప్కో నషా కైసే మిల్తా. దట్స్ ఎగ్జాక్ట్లీ కిక్ అన్నారు కదా మీరు. See, I'm a more of a family person. I spend more of my time with my family. Kick అంటే ఏంటంటేనండి challenges. If I don't have any challenge, if I have a comfort zone, I mean, I feel bored. అంటే ఏం లేదు అంటే రాజా మీరు ఇక్కడ కూర్చునుంటే, ఈ సీట్లో మీరు కూర్చునుంటే ఎవ్రీడే ఒక 10 crores ఇస్తాము అంటే బోర్ అయిపోతాను, నేను వెళ్ళిపోతాను, పారిపోతాను అంతే. 10 1 CR hour ఇచ్చినా. అంతే. సో ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు అక్కడి నుంచి డబ్బులు తక్కువ వచ్చినా కూడా అది ఛాలెంజింగ్గా ఉంటే నాకు అది ఒకటి ఎక్కిస్తుంది. రెండోది ఏంటంటేనండి, to be honest, what I am today is because of the decisions what I've taken. I say every లైఫ్లో అయినా అంతేనండి. వాడు తీసుకునే నిర్ణయాలే వాడి భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. నేను కూడా ఏంటంటే నాకు గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు చిన్నప్పుడు. ఐ రియలీ డోంట్ నో 10th క్లాస్ తర్వాత సిఈసి అంటే ఏంటి, దాంట్లో ఏం చేస్తే ఏముంటుంది, ఎంపీసీ చేస్తే ఏముంటుంది, నాకు అసలు తెలియని కూడా తెలియదు అనమాట. ఇంకా నేను చెప్పా కదా, ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ, మై పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్. సో అక్కడి నుంచి నేను వచ్చా. సమ్వన్ ఆస్క్డ్ మీ మరి ఇక్కడ దాకా ఎలా వచ్చావు అంటే, నేను ఐ హావ్ టేకెన్ ఇమీడియట్ డెసిషన్స్. ఒక పిక్చర్స్ చిన్నపిల్లలకి డ్రాయింగ్కి ఒక పిక్చర్స్ ఉంటాయి చూసారా మీరు, 1 నుంచి 2 వరకు లైన్ గీయండి, 2 నుంచి 3 అని చెప్పి. ఐ వాజ్ ఓన్లీ కనెక్టింగ్ దోస్ డాట్స్. ఈరోజు అదొక బ్యూటిఫుల్ పిక్చర్గా అయింది. ఎవ్రీ నెక్స్ట్ డాట్ నేను కనెక్ట్ చేస్తూ వచ్చా. సో ఆ కిక్ రిలేటెడ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే గైడింగ్ స్టూడెంట్స్ అండి. గైడింగ్ స్టూడెంట్స్ అండ్ ఎర్లీ ఫేజ్ ఆంటర్ప్రెన్యూర్స్. ఐ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. ఐ డూ ప్రో బోనో. వాళ్ళకి ఏదైనా అన్నా మేము కొత్తగా బిజినెస్ పెడుతున్నాము, మేము ఇలా చేస్తాం అనుకుంటున్నాము అన్నప్పుడు ఐ స్పెండ్ లిటిల్ టైమ్ విత్ దెమ్ అండ్ ఐ గైడ్ దెమ్. మనల్ని ఎవరు గైడ్ చేయలేదు. నన్ను ఎవరు గైడ్ చేయకపోయినా నేనే ఒక కాంపాస్ బిల్డ్ చేసుకొని నడి సముద్రంలో నేనే నావిగేట్ చేసుకుంటూ నేను ఒక దారి పట్టుకుని నేను ఒక షిప్ బిల్డ్ చేసుకుని నేను ఇలా వచ్చాను కదా. లెట్ మీ హెల్ప్ పీపుల్ ఇఫ్ దే ఆస్క్. అడగకుండా నేనే ముందుకెళ్ళి నేను గైడ్ చేసేస్తాను అని చెప్పను. నేను ఇందాక చెప్పా కదా, ఇండియాలో అడ్వైస్కి వాల్యూ లేదు, బికాజ్ ఎవ్రీవన్ గివ్స్ యూ అడ్వైస్, ఫ్రీ అడ్వైస్. సో వెన్ ఎవర్ సమ్వన్ కమ్స్ టు మీ, దట్ ఈస్ ద రీజన్ ఐ గెట్ మోర్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ బిజినెస్ స్కూల్స్. ICFAI బిజినెస్ స్కూల్ కానివ్వండి, స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కానివ్వండి, దే ఇన్వైట్ మీ టు డెలివర్ సెషన్స్, ఆన్సర్, పార్టిసిపేట్ ఇన్ ప్యానల్ డిస్కషన్స్. You are a TEDx speaker also? Of course. I'm privileged. అంటే టెడెక్స్ స్పీచెస్ వింటూ ఇన్స్పైర్ అయిన వాడిని ఒకరోజు టెడెక్స్ డాట్, అక్కడ ఒక చిన్న రెడ్ డాట్ ఉంటుంది, యూ నీడ్ టు స్టాండ్ ఆన్ ఇట్. ఇట్స్ లైక్ గూస్ బంప్స్. నేను ఏం చెప్పాలో మర్చిపోయాను అక్కడ ఒక నిమిషం. దట్స్ అ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి. సో కిక్ అన్నారు కదా, సో హెల్పింగ్ బిజినెసెస్ ఆర్ ఛాలెంజెస్. ఐ నీడ్ టు హ్యావ్ ఛాలెంజ్. అంటే ఛాలెంజ్ లేకపోతే, చాలామంది చెప్తారు నాకు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు అంటారు కదా, అలాగా ఛాలెంజ్ లేకపోతే ఆ రోజు నాకు పెద్దగా ప్రొడక్టివ్గా అయినట్టు అనిపించదు, కిక్ ఉండదండి. అండ్ స్టూడెంట్స్, గైడింగ్ స్టూడెంట్స్, హెల్పింగ్ దెమ్ వెన్ ఎవర్ సమ్మన్ కమ్ టు మీ. So these are the two things I'm enjoying, and spending family and travel, those are my personal pleasures. ఎంత ఇది ఉన్నా కూడా ఒక 10 రోజులు, వారం రోజులు ఏ బీచ్కో హిల్ స్టేషన్కో వెళ్ళిపోవడం, టైం స్పెండ్ చేయడం. సో రీఛార్జింగ్ అనమాట. అంటే రాత్రి అంతా ఫోన్ రీఛార్జ్ చేసుకుని మళ్ళీ పొద్దునంతా యూస్ చేస్తాం కదా, దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. ఓకే, ఫైన్. అండ్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్లో అఫ్కోర్స్ డౌట్ లేదు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు మీరు. ఎదుటి వాళ్ళ బిజినెస్ని హెల్ప్ చేయడం కావచ్చు, లేదా డెవలపింగ్ యువర్ ఓన్ బిజినెస్ ఆల్సో. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యూ హ్యావ్ ఓవర్కమ్ అండి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఆల్వేస్ విత్ టీమ్స్ అండి. హ్యావింగ్ రైట్ టీమ్స్, ఎస్పెషలీ ఇన్ దిస్ ఎరా జంజీస్. ఉద్యోగం ఇస్తాం రా బాబు అంటే కూడా వచ్చే పరిస్థితి లేరు. వచ్చాక ట్రైన్ చేసుకోవడానికి కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్ అండి. ట్రైన్ చేయాలంటే ఇలా కాదమ్మా అంటే హీఈస్ జడ్జింగ్ మీ అంట ఒక అమ్మాయి. అలా కాదమ్మా చేయాలి పని, ఇలా చేయాలి అని గైడ్ చేస్తే దిస్ గై ఈజ్ సో జడ్జ్మెంటల్, యూనో. సో అది ఒక ఛాలెంజ్. అంటే దానికన్నా ఇంకొకటి ఏంటంటే, there was a company, we are not associated with it right now, but there was a company which was struggling to, they're selling good, but they are not making more profit. They really don't know what the gap is. So they have taken a consultation service. అసలు వీళ్ళు ఏం చేస్తారు అని ఉంటుంది కదా, బయట నుంచి వచ్చారు వీళ్ళు ఏం చేస్తారు. సో దెన్ ఐ అనలైజ్డ్ టోటలీ అండ్ గేవ్ దెమ్ అ పిక్చర్, క్లియర్ పిక్చర్. మీకు ప్రోడక్ట్ ప్రాబ్లం లేదు, సేల్స్ ప్రాబ్లం లేదు, మార్కెటింగ్ ప్రాబ్లం లేదు, అప్రోచ్లో ప్రాబ్లం ఉంది, ప్రైజింగ్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది. దే వర్ గెటింగ్ సమ్వేర్ అరౌండ్ 8% మార్జిన్.
సో ఈ 8% మార్జిన్ పెరగట్లేదు. సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ఆ 8% ఈజ్ అ గ్రాస్ ప్రాఫిట్, ఇట్స్ నాట్ ఎ నెట్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్లో మళ్ళీ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే 2-3%కి వస్తుంది. అరే 2-3% అంటే ఏదో అంటారు కదా, వడ్డీకి తిప్పుకుంటే వస్తాయి కదా, మనం ఎందుకు ఇంత పెద్ద వ్యాపారం చేయాలి, ఇన్ని బ్రాంచెస్ అని. సో దెన్ ఇట్ టుక్ 18 months ఫర్ మీ టు ఫిక్స్ దట్ ప్రాబ్లమ్. దే hired me as a consultant. Me and my team helped them to crack that and open channels. Now the jump is 10%. Jump is like 8 to 18%. వావ్. They are having 10% additional in their pocket after 18 months. So that was really challenging. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేయలేనిది కూడా మనం ట్రాక్ చేయడం, ఇష్యూని ఐడెంటిఫై చేయడమే కాకుండా దాన్ని ఫిక్స్ చేసి గ్రో చేయడం. మీరు సేల్స్ పెంచాలంటే ఏం చేస్తారు, మీరు అన్నారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఇంకా ఎక్కువ సేల్ వస్తుంది, ప్రాఫిట్ పెరగదు కదా. సో ప్రాఫిట్ని పెంచడం, సేల్స్ పెంచినా పెరిగినా పెరగకపోయినా ప్రాఫిట్ మార్జిన్ని పెంచాలి. ఏమవుతుంది, ఒక ప్రోడక్ట్ ఉంది, నీ బాటిల్ ఉంది, లెట్స్ ఇట్స్ 10 రూపీస్. సడన్గా నాకు ప్రాఫిట్స్ రావట్లేదని నేను మార్కెట్లోకి వెళ్ళి భయ్యా 12 రూపాయలు అన్నాను అనుకోండి, ఎవడు కొండు. దీని ప్రైస్ పెంచకుండా సేల్ కూడా డబుల్ అవ్వకుండా, సేల్ ఆర్గానిక్గా గ్రో అవుతున్నా కూడా మార్జిన్ని 8% నుంచి 140%, 120% మనం పెంచాం. అంతే కదా, 8 వచ్చి 16 అయిపోయిందంటే 100% ఇది కదా. సో 18%కి మనం పెంచగలిగాం. దట్ వాజ్ అ ఛాలెంజింగ్ అండ్ కేస్ స్టడీ. దాని ఒక కేస్ స్టడీ చేసి పెట్టుకున్నాం. ఇన్ ఫ్యూచర్ అసలు ఇలాంటి ఛాలెంజ్ ఎలా చేయాలి. సి దిస్ ఇస్ వాట్ వీ సే, రాజా వాట్ యూ డూ. వన్, we help businesses to have systems. We help businesses to scale where they want to go. Now you are doing 5 crore business, మీరు 50 crores కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, నేను చేస్తాము. One third point is we help you with the top lines. Top line అంటే turnovers, bottom lines are your profits, gross profits. Not just top lines, we help with increasing your gross profits also. సో ఇవన్నీ వినడానికి సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఒకసారి మనం ఆ బిజినెస్లోకి వెళ్ళి చూసాక అసలు ఎక్కడికి వచ్చి పడేసారా నన్ను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఏదో మూవీలో వస్తుంది కదా, ఎవర్రా మీరంతా ఉంటారు అక్కడ, సార్ అప్నే పాస్ పూరా 15 లోగోं का స్టాఫ్ హే అంటాడు, 25 లోగోं का స్టాఫ్ హే అంటారు. ఒక్కరు కూడా డబ్బాలు మోయడానికి తప్ప ఇంకెందుకు పనిచేయరు. అంటే అది వాళ్ళ జాబ్, నేను తప్పు పట్టట్లే, వీళ్ళతోటి సేల్స్ అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. అక్కడికి వెళ్ళగానే అసలు ఎవర్రా మీరంతా, ఏంట్రా ఇదంతా అనిపిస్తుంది. బట్ స్ట్రీమ్ లైనింగ్ అది అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది, సో దట్ వన్ కేస్ స్టడీ వాజ్ రియలీ ఛాలెంజింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అండి. గ్రేట్ టు నో దట్ అండి. అండ్ రాజా గారు, సో ఇందాక కూడా ఐ థింక్ ఈ పాయింట్ ఒక దగ్గర వచ్చింది మనకి. ఇప్పుడు ఒక బిజినెస్ ఏదైనా సరే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ స్టేక్ అయిపోవడం అన్నది, అంటే దానికి మించి ఇంకా పుష్ అవ్వకపోవడం, గ్రో అవ్వకపోవడం అన్నది కొంచెం జరుగుతూ ఉంటుంది. సో దానికి కామన్ రీజన్స్ ఏంటండి? బిజినెస్ స్టాగ్నెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇందాక నేను ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఇన్నోవేషన్ ఉండాలన్నాను కదా. అవును. ఇన్నోవేషన్ అనేది ప్రోడక్ట్లోనే కాదండి, మీ అప్రోచ్లో, మీ రీచ్లో కూడా ఇన్నోవేషన్ ఉండాలి. 2 మైండ్ సెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఏమవుతుంది అంటే, ఉన్న కాడికి చాలే, నాకెవరు ఇంకా ఫర్దర్గా ఎవరు, మా పిల్లలు యూఎస్లో సెటిల్ అయ్యారు, దీన్ని గ్రో చేసి పెద్ద ఉపయోగం లేదు, ఉన్న కాడికి చాలే అనుకునేది ఫస్ట్ మైండ్ సెట్. మళ్ళీ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ట్రయాంగిల్. మీరు ఆ క్వశ్చన్ని ఈ ట్రయాంగిల్లో పెడితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఈదర్ యువర్ మైండ్ షేర్, ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ మనీ, ఆర్ నాట్ హ్యావింగ్ అ రైట్ టీమ్, manpower. So M's, 3 M's. You should have a right mindset. If you don't have a growth mindset, you don't grow. If you don't have a right team to support, you don't grow. So money, mindset, mind share and manpower. Okay. These are the 3 things help you to grow. If you don't have, these are the roadblocks. మీరు గ్రో అవ్వకుండా ఉండడానికి రోడ్ బ్లాక్. అండ్ అలానే రాజా గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టు, ప్రజెంట్ ఉన్న సినారియోలో మంచి ప్రాఫిటబుల్ బిజినెసెస్ ఏమున్నాయండి? ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్లానింగ్ టు స్టార్ట్ అ బిజినెస్, అలాంటి వాళ్ళకి ఉపయోగపడేటట్టు. దిస్ ఈస్ అ ట్రికీ క్వశ్చన్. ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంటే నేనే చేసేసుకుంటాను కదా, నీకెందుకు చెప్తాను. Jokes apart. You are there to develop the businesses also kada. Jokes apart. See, there are 2 ways. If you want to invest and grow, ప్రోడక్ట్ బిజినెస్లోకి వెళ్ళొచ్చు. మీరు ఎనీ ప్రోడక్ట్, మీరు అన్నారు నాది క్లాతింగ్ బిజినెస్ ఉంది, సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఒక ఫిజికల్ స్టోర్ కావాలి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మళ్ళీ క్రెడిట్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూషన్లో ఉంటాయి, B2B బిజినెస్లో ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి, నేను ప్రోడక్ట్ బిజినెస్ చేస్తానా, సర్వీస్ బిజినెస్ చేస్తానా. సో పాడ్కాస్టింగ్ ఈజ్ వన్ సర్వీస్, రైట్? యాంకరింగ్ ఈజ్ వన్ సర్వీస్. వీటిలో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఫిజికల్ స్టోర్ అవసరం లేదు. సో
ఆబ్వియస్లీ సర్వీసెస్ సైడ్ వెళ్ళినప్పుడు యూ విల్ ఎంజాయ్ హయ్యర్ మార్జిన్స్. బట్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్, స్టాక్ రొటేషను ఇలా ఉంటుంది. సో కన్సల్టింగ్స్ ఆర్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్, లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్లో ఇఫ్ ఐఎమ్ హెల్పింగ్ యూ గ్రో, సో వాట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఆన్ మై టీమ్ అండ్ మై టూల్స్. సో రెస్ట్ వుడ్ బీ అ ప్రాఫిట్, రైట్? సో సర్వీసెస్, మీరు సిఏ ఉన్నారు లేదా అకౌంటింగ్ సొల్యూషన్ ఇస్తారు. సో అకౌంటింగ్ సొల్యూషన్లో మీ బ్రెయిన్ యూజ్ చేసి ఇస్తున్నారు లేదా మీ టీమ్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఇస్తున్నారు. దెర్ ఈస్ నో ఇన్వెస్ట్మెంట్. సో సర్వీసెస్ బిజినెస్ ఆర్ ఆల్వేస్ ప్రాఫిటబుల్, బట్ దీస్ ఆర్ ఇంటాంజిబుల్. ఎవరు వచ్చి మీరు చూడలేరు, మీరు ఎలా చేస్తారు ఏంటి. ప్రోడక్ట్ అయితే భయ్యా ఏ ప్రోడక్ట్ హే, ఇదర్ హే, అచ్చా హే, శాంపుల్ యూజ్ కరో ఉంటుంది, దీంట్లో ఉండదు. ఎనీ బిజినెస్, ఎనీ ప్రోడక్ట్ స్టార్ట్ విత్ అ స్మాల్ లీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్లోలీ యూ కెన్ గ్రో. సో రాజా గారు, ఇప్పటి వరకు వి స్పోక్ అబౌట్ డిజిటల్ ఎడ్జ్కి సంబంధించి త్రూ ద ఆర్గనైజేషన్ హౌ యూ డెవలప్, అంటే మిగతా బిజినెసెస్ని ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అన్నది మాట్లాడుకున్నాము. నౌ విల్ మూవ్ టు బిల్డర్ ఎడ్జ్. డిజిటల్ ఎడ్జ్ నుంచి బిల్డర్ ఎడ్జ్. సో యు ఆర్ ఇన్ టు దట్ ఆల్సో, బిల్డర్ ఎడ్జ్లో, అండ్ దట్స్ కంప్లీట్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. సో దిస్ ఈస్ వన్ సెగ్మెంట్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ Totally అదర్ different. సెగ్మెంట్. ఏంటి రియల్ ఎస్టేట్ ఎలా వచ్చి పడింది మధ్యలో దీంట్లో? See, it is a transition from digital edge. See, we have a growth marketing company which is called Digital Edge. మనం ఇప్పుడు దాకా డిజిటల్ ఎడ్జ్ గురించి మాట్లాడాం. Yeah. సో డిజిటల్ ఎడ్జ్లో ఒక 7-8 years కిందట, అంటే ఒక 7-8 సంవత్సరాల కిందట మనము లీడ్ జనరేషన్, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ లీడ్ జనరేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ అనమాట. సో ఈ ఏజెంట్స్ ఉంటారు కదా, సేల్ చేసే ఏజెంట్స్ కానీ, డెవలపర్స్ కానీ, మార్కెటింగ్ కంపెనీస్ కానీ మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి లీడ్స్ పెట్టించేవాళ్ళం అనమాట, యాడ్స్ అంతా పెట్టి. దే డోంట్ వాంట్ ఎనీ ఎస్సీఓ ఆర్ వెబ్సైట్ అండ్ ఆల్. నాకు లీడ్స్ వస్తే నా దగ్గర ఒక 100-120 ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీ విచ్ మీన్స్ ఫ్లాట్స్ ఉన్నాయి లేదా విల్లాస్ ఉన్నాయి, ఇవి నేను అమ్మాలి. దట్ ఈస్ మై గోల్. హౌ కెన్ యూ హెల్ప్? వి సే లీడ్స్ పెట్టి ఆటోమేట్ చేసి వాళ్ళకి టీమ్కి అంతా ట్రైన్ చేసేవాళ్ళం. హౌ టు స్పీక్, హౌ టు రెస్పాండ్, హౌ టు డ్రాప్ అ మెసేజ్, వెన్ టు కాల్, వాట్ టు కాల్, నాట్ టు కాల్ అన్నీ చెప్పారు. సో అలా చెప్తున్న క్రమంలో ఏమైందంటే ఆ ప్రాసెస్లో మేము చాలామంది డెవలపర్స్ని, బిల్డర్స్ని కలుస్తూ వచ్చాం. ఆ బిల్డర్స్ని కలిసినప్పుడు వాళ్ళ పెయిన్ ఏంటంటే లీడ్స్ మాత్రమే కాదు, వీ అండర్స్టూడ్ దెర్ ఈస్ అ జెన్యూన్ కన్సర్న్. బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకేమంటే అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు, బయట నుంచి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక డెవలపర్కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడమే ఛాలెంజ్ అనుకుంటాం, కానీ వన్ ఈజ్ గెటింగ్ పర్మిషన్స్. దట్స్ ద బిగ్గెస్ట్, అప్రూవల్స్ తెచ్చుకోవడం అనేది బిగ్గెస్ట్ రోడ్ బ్లాక్ ఛాలెంజ్. సెకండ్ ఈజ్ సేల్స్. సో పర్మిషన్స్లో, అప్రూవల్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, పాలసీ డెసిషన్ మేకింగ్స్ ఉన్నాయి, కాబట్టి మనం ఇన్వాల్వ్ కాలేం. ఇప్పుడు అంతా ఈ రెరా అప్రూవల్స్ వాట్ ఎవర్, అది గవర్నమెంట్ రిలేటెడ్, దాంట్లో మనం ఏం హెల్ప్ చేయలేం వాళ్ళకి. బట్ హౌ కెన్ వీ హెల్ప్ డెవలపర్స్ అని చూసినప్పుడు కెనడాలో, యూఎస్లో మనం అక్కడ స్టడీ చేసుకున్న, యూఏఈ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్. ఇక్కడ ఏంటంటే ఒక డెవలపర్ ఉన్నారనుకోండి, ఆయన దగ్గర ఒక 500 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆయన గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు, దాంట్లో ఒక 500 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 500 ఫ్లాట్స్ని అమ్మడానికి తనకున్న మెథడ్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఏ క్లాస్ బిల్డర్, సూపర్ డూపర్ బిల్డర్, యువర్ బ్రాండ్ వాల్యూ హెల్ప్ యూ, లైక్ మై హోమ్స్ అండ్ అపనాస్ అండ్ ఆల్, వాళ్ళ ఇన్హౌస్ టీమ్తో వాళ్ళు సేల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రేడ్ బి ఆర్ సిలో ఉన్న వాళ్ళు, ఫస్ట్ టైం డెవలపర్స్, అమ్మడానికి దే డిపెండ్ ఆన్ ఏజెంట్స్. దట్స్ అ రైట్ వే. బట్ వీళ్ళ గోల్ వాళ్ళకి అచీవ్ అవ్వట్లేదు, టైమ్ లైన్స్ అచీవ్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు లెట్స్ సే ఫిబ్రవరి, మార్చ్లో నేను ఒక 50 ఫ్లాట్స్ అమ్మాలి. 50 ఫ్లాట్స్ అమ్మితే 50 crores వస్తాయి. సో నేను ఆ కాంట్రాక్టర్కి పే చేసుకుంటాను లేదా బ్యాంక్కి పే చేసుకుంటాను, నాకు నెక్స్ట్ లెవెల్ నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటాను అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ 50 ఫ్లాట్స్ అమ్మాలి లేదా ఈ 500లో 50 ఫ్లాట్స్ అమ్మాలనగానే టక్ మనీ ఒక హోటల్లో ఛానల్ పార్ట్నర్ మీట్ పెడతారు. నేను చూశాను అవన్నీ. సో మీట్ పెట్టి దే ఇన్వైట్ 200 ఛానల్ పార్ట్నర్స్. 250 people end up there because channel partners want to come. They'll come and వింటారు, మనం చేద్దాం సార్, ఆల్ వైన్ అండ్ డైన్ అయిపోయింది. నెక్స్ట్ డే 1 week తర్వాత యూ విల్ హార్డ్లీ సీ 5, 10, 15 people, 15 agents కమింగ్ దేర్. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఆ ఏరియాలో చేసేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్లాట్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు విల్లాస్ చేసేవాళ్ళు ఫ్లాట్స్ చేయకపోవచ్చు, ఫ్లాట్స్ చేసేవాళ్ళు ఓపెన్ ప్లాట్స్ చేయకపోవచ్చు. సో ఏమవుతుంది, ఊరికే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఐ కాంట్ సే దట్ అఫీషియలీ ఆన్ కెమెరా. సో అందుకే నేను సటిల్గా మీకు డైన్ అండ్ వైన్, డిన్నర్ అండ్ డ్రింక్స్ ఉంటాయని చెప్పేసి వదిలేశాను, ఇంకా ఐ కెప్ట్ ఇట్ ఓపెన్. సో ఏమవుతుంది, వాళ్ళు ఒక 5-6 విజిట్స్ పెడతారు, దాంట్లో 1-2 క్లోజ్ అవుతారు. ఈయనకు అమ్మాల్సినవి ఏంటండి 50, అమ్మినవన్నీ ఒక 5. సో ఈయన గోల్ రీచ్ అవ్వలే, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, గోల్ రీచ్ అవ్వలే. సడన్గా అక్కడ ఉన్న ఒక మేనేజర్ ఏం చెప్తాంటే, సార్
हम స్కీమ్ लगाएंगे సార్, ఒక కార్ ఫ్రీ ఇద్దాం, లేకపోతే ఒక బైక్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ మీద 100 గ్రామ్ 10 గ్రామ్ గోల్డ్ ఇద్దాం, ఏదో చెప్తారు. ఆయన ఎందుకు ఇస్తారు? వై దే ఆర్ షెడింగ్ ఫ్రమ్ హిస్ ప్రాఫిట్స్ ఈజ్ టు గెట్ మోర్ సేల్స్ కదా. అట్లా పెట్టినా కూడా ఆ మెసేజ్ సరిగా రీచ్ అవ్వక అది వాళ్ళు మళ్ళీ ఇంకొక 5-10 అమ్మి ఎండ్ అయిపోతున్నారు. సో వాళ్ళ పర్పస్ అనేది అక్కడ కంప్లీట్గా క్లియర్గా వాళ్ళ గోల్ అనేది అచీవ్ చేయలేకపోతున్నారు. ఏం చేయగలము అంటే ఎక్స్క్లూజివ్ సేల్స్. అక్కడే దట్స్ వేర్ బిల్డర్ ఎడ్జ్, యాజ్ వీ హ్యావ్ ఫౌండెడ్ బిల్డర్ ఎడ్జ్. వీఆర్ ఎ రెరా రిజిస్టర్డ్ మార్కెటింగ్ కంపెనీ. సో మేము కూడా యాజ్ అ మార్కెటింగ్ కంపెనీ కూడా మేము రెరా రిజిస్టర్ అయి ఉన్నాం. సో దట్ ఈస్ మ్యాండేటరీ. ఇఫ్ యూ హ్యావ్ టు సెల్ ఎనీ ప్రాపర్టీ, మీరు ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా మీరు ఏజెంట్గా ఉండాలంటే కూడా రెరా రిజిస్ట్రేషన్ లేని మీరు ఏజెంట్ అవ్వలేరు. ఓకే, బట్ దట్స్ గుడ్ కదండి. దట్ ఈస్ గుడ్. యా, ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ రెగ్యులేషన్ గుడ్డే, కానీ అది ఏమైపోయిందంటే జస్ట్ చెక్ టిక్ బాక్స్ అయిపోయిందండి. అంటే రెరా రిజిస్ట్రేషన్ కావాలి, ఐ పే ద మనీ, ఐ విల్ గెట్ ద సర్టిఫికేట్, ఐ విల్ కంప్లీట్ ఆల్ ద డాక్యుమెంటేషన్ ఉంది. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ మ్యాండేటరీ ట్రైనింగ్. అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి వాళ్ళ తప్పు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళ తప్పు లేదు. వాళ్ళకి నేర్పించడానికి ప్రాపర్ మెకానిజము రెరా నుంచి కానీ, హెచ్ఎండిఏ నుంచి కానీ, జిహెచ్ఎంసీ నుంచి కానీ ఒక మెకానిజం లేదు వాళ్ళకి ట్రైన్ చేయడానికి. ఎట్లా అంటే మీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఎక్కడ నేర్చుకున్నారు? మామయ్య, బాబాయ్, అక్క, తమ్ముడు, అన్న దగ్గర నేర్చుకున్నారు. మీరేమి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదు, అవునా కదా? సో అలాగే రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడ ట్రైన్ అవ్వడానికి లేదండి. అలాంటి మెకానిజమే లేదు మన దగ్గర, సిస్టమే లేదు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్, బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు అరే బాబు నువ్వు రెరా రిజిస్టర్ అవ్వాలంటే, మీకు డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే ఈ సింబల్ ఏంటి, ఈ సింబల్ గుర్తు ఏంటి అన్నీ అడుగుతారా లేదా? అలాంటి గేట్ లేదు మనకి. కాబట్టి అందరూ ఏంటంటే మా అన్న కొడుకున్నాడు, లేదా ఆ అన్న దగ్గర ఒక 6 months పని చేశాను, ఎలా చేయాలో తెలుసు నాకు, చేసేస్తున్నానని చేసేస్తారు అనమాట. దెర్ ఆర్ నో ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. సో రెండోది ఎక్స్క్లూజివిటీ లేదు. వెన్ ఐ సే ఎక్స్క్లూజివిటీ, నేను ఒక ఏజెంట్ని, మీరు నన్ను పిలిచారు, చేయమన్నారు, నాకు నచ్చితే చేస్తాను, నా దగ్గర కస్టమర్ని వచ్చి చూపిస్తాను, అంతేగాని ఫోర్స్ చేయలేను కస్టమర్ని. నేను మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కస్టమర్ అన్నాడు 2 crores అంటే ఎక్కువ అండి, నాది 1.5 crores అన్నారు అనుకోండి. సార్ నాది ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై కస్టమర్. నేను ఎందుకు వదలాలి కస్టమర్ని? నా కస్టమర్ కదా, నేను ఇంత నర్చర్ చేసుకున్నాను ఇక్కడ దాకా. సో నేను తీసుకెళ్ళి ఆ పక్క ప్రాజెక్ట్లో అమ్మేస్తాను. నాకు మీకు ఎలాంటి ఎక్స్క్లూజివిటీ లేదు కదా. సో దట్స్ వేర్ వీ ఫౌండెడ్ బిల్డర్ ఎడ్జ్. బిల్డర్ ఎడ్జ్లో ఏం చేస్తున్నామంటే మీ దగ్గర, అంటే డెవలపర్ దగ్గర ఎక్స్క్లూజివ్గా మేము అగ్రిమెంట్ సైన్ చేసుకొని, వెన్ ఐ సే ఎక్స్క్లూజివ్, మీ ప్రాజెక్ట్ని నేను మాత్రమే సేల్ చేస్తాను. ఓకే, నో అదర్. ఇంకా మీరు ఎవరిని ఇన్వైట్ చేయాల్సి, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ బీ ఆన్సరబుల్ టు యూ. ఓకే, మరి నేను మీకేమిస్తాను? నేను కూడా ఎక్స్క్లూజివిటీ ఇస్తాను. లెట్ సే కొంపల్లిలో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మీ దగ్గర నుంచి తీసుకున్నా. మీది కొంపల్లిలో ఒక ప్రాజెక్ట్ ఉంది, లేదా బాచుపల్లిలో ఒక ప్రాజెక్ట్ ఉంది. మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకున్నాక ఐ విల్ నాట్ సైన్ అప్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ లొకాలిటీ. ఓకే, బాచుపల్లిలో నేనేం ఇంకొకటి చెయ్యను. ఈ బాచుపల్లి ఏరియాలో ఎవరికి కావాలన్నా నేను మీ ప్రాజెక్టే సేల్ చేస్తాను. ఎక్స్క్లూజివిటీ ఫ్రమ్ ఆర్ ఎండ్, రైట్? సెకండ్ థింగ్, నేను నా ప్రొఫెషనల్ ట్రైన్డ్ టీమ్ని పెడతాను. దే నో హౌ టు టాక్. ఇందాక చెప్పాను కదా, ఏజెంట్స్కి ట్రైనింగ్కి సిస్టమ్ లేదు. ఇక్కడ మన దగ్గర ట్రైన్ అయిన ఎక్స్పీరియన్స్ నుండి క్లోజింగ్ మేనేజర్స్తో సహా మన టీమ్ని మనం అక్కడ పెడతాం. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, యూ యాజ్ ఎ డెవలపర్ స్పెండింగ్ ఇన్ క్రోర్స్, వీ యాజ్ మార్కెటింగ్ కంపెనీ స్పెండ్ ఇన్ lakhs. బికాజ్ మీరు డిజిటల్ ఎడ్జ్ గురించి మాట్లాడారు. వీఆర్ నంబర్ 1 ఇన్ లీడ్ జనరేషన్, వీ నో హౌ టు రన్ యాడ్స్, వీ వర్క్ క్లోజ్లీ విత్ ఫేస్బుక్ అండ్ గూగుల్ కదా. రోజుకి 20-30 వేలు, అంటే 6 to 9 lakhs ఒక ప్రాజెక్ట్ మీద యాడ్స్ మీద స్పెండ్ చేస్తామండి. 30,000 ఎవ్రీ డే స్పెండ్ చేయగలిగే కెపాసిటీ, ఆ స్పెండ్ చేసి రిజల్ట్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకు మీకు కొనేవాళ్ళని తీసుకురావాలి. నేను అందరికీ మీ ప్రాజెక్ట్ చూపించడం కాదు కదా, కొనేవాళ్ళని తీసుకురావాలి. వీ డోంట్ మేక్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. మై టీమ్ నెవర్ మేక్స్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. మీ వెబ్సైట్లో, మీ బ్రోషర్లో ఏది ఉందో అదే చెప్తారు. అండ్ వీ వర్క్ ఆన్ ఎ 0 commission దేర్. సో దిస్ ఈజ్ హౌ బిల్డర్ ఎడ్జ్ హెస్ బిన్ ఫార్మ్డ్ అండి. అయితే బిల్డర్ ఎడ్జ్లో 2 divisions ఉన్నాయి. ఒకటి ఎక్స్క్లూజివ్ సేల్. దాంట్లో మేమేం చేస్తాం అంటే, మేమే సేల్ చేయడం అని కాదు, ఆన్బోర్డ్ కూడా చేస్తాం, ఏజెంట్స్ కూడా ఆన్బోర్డ్ చేస్తాం. దే కమ్ త్రూ అస్, వీ ట్రైన్ దెమ్. వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాం, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక టాప్ క్లాస్ బిల్డర్ ఏదైతే చేయగలుగుతున్నారో అది ఫస్ట్ టైం బిల్డర్ కూడా చేయగలరు ఇఫ్ దే సైన్ అప్ విత్ అస్. దీంట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీ ఫౌండ్ ఈ డెవలపర్స్కి ఏంటంటే, నా ప్రాజెక్ట్ మొత్తం మీకు ఇచ్చేయాలా, మీ కంట్రోల్లో ఉంటుంది కదా, ఇలాంటి కొన్ని భయాలు సహజంగా ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అడ్రెసింగ్ దెమ్, వీ హ్యావ్ అనదర్ సర్వీస్, అగైన్ అ కన్సల్టింగ్ సర్వీస్.
ఓహ్! ఓకే. వీ కాల్ ఇట్ యాజ్ అ సేల్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సేల్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తామంటే, మీకు టీమ్‌ని హైర్ చేయడం దగ్గర నుంచి, ఆ టీమ్‌కి ట్రైన్ చేయడం దగ్గర నుంచి, మార్కెటింగ్ క్యాంపెయిన్ డిజైన్ చేయడం వరకు, ఎక్కడ డబ్బులు పెడితే రైట్ లీడ్స్ వస్తాయి, ఆ లీడ్ జనరేషన్స్ చేసి విజిట్స్ షెడ్యూల్ చేయించుకోవడానికి ఆటోమేషన్ చేసుకొని, వచ్చిన విజిటర్తో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం ఆఫర్ రన్ చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి అని చెప్పి మీకు సేల్స్ చేసి ఇస్తామన్నమాట. సో దీంట్లో దెర్ ఈస్ నో ఎక్స్క్లూజివిటీ ఫర్ యూ. వీ ఆన్బోర్డ్ ద టీమ్స్, వీ ఆన్బోర్డ్ ఛానల్ పార్ట్నర్స్, ఏజెంట్స్ ఆల్సో. వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు అక్కడ ఉండరు, మీరు చేసే పని అంతా మా టీము మేము కూర్చొని అక్కడ చేసిస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో జీరో కమిషన్. వీ డోంట్ నీడ్ ఎనీ కమిషన్స్. We call them as zero commission models. We don't take any commissions. ఓకే. This is a retainer we work on, so we don't take any commissions. These are the two ways అండి. ప్యాషన్ అంటే రియల్ ఎస్టేట్ అంటే మీరు యూ టాక్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ అట్ ఎనీ గివెన్ టైమ్, ఐ విల్ జంప్ ఆన్ టు దోస్ కాన్వర్సేషన్స్ అండ్ ఐ యాడ్ వాల్యూ. ఇందాక మనం మాట్లాడుకున్న డిజిటల్ ఎడ్జ్ కంటే కూడా ఇప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉందా? కమింగ్ టు ద బిల్డర్ ఎడ్జ్ లాట్ ఆఫ్ ఎంతూసియాజం కనిపిస్తూ ఉంది మీలో. ఐ థింక్ రియల్ ఎస్టేట్ బాగా అట్రాక్ట్ చేసినట్టుంది మిమ్మల్ని. Not just because of money. This is I've seen people, first time entrepreneurs, మీరు అడగండి, మీరు బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ బిజినెస్ అయినా చెప్తారు, కానీ రియల్ ఎస్టేట్ చేయాలని ఎవరు చెప్పారండి. అవును. ఎందుకంటే వాళ్ళకి హెడేక్ రియల్ ఎస్టేట్ అంటే. చాలామంది ప్యాషనెట్గా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కడుతూ గేటెడ్ కమ్యూనిటీస్ చేస్తూ ఉన్న వాళ్ళకు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. సో వీటిని మేము అడ్రస్ చేస్తున్నాం కదా. యాజ్ ఐ మెన్షన్, వాట్ గివ్స్ యూ కిక్ అని మీరు అడిగారు కదా, ఛాలెంజెస్. రియల్ ఎస్టేట్లో ఐ ఫైండ్ మోర్ ఛాలెంజెస్. సో ఆబ్వియస్లీ నాకు కిక్ వస్తుంది అనమాట అక్కడ. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ యూజువల్లీ డెవలపర్స్ సేల్స్ విషయంలో చేసే కామన్ మిస్టేక్స్ అనుకోండి, సో వాటి గురించి ప్రస్తావించాల్సి వస్తే ఏమేమి ఉంటాయి అవి? సేల్స్ విషయంలో చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటేనండి, మార్కెటింగ్ మీద స్పెండ్ చేయకపోవడం. ఐ విల్ గివ్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ మెట్ అ డెవలపర్. ఆయనకి 600 యూనిట్లు ఉన్నాయి, లెట్స్ సే 1200 యూనిట్స్. దాంట్లో ల్యాండ్ ఓనర్ షేర్స్ పోతే ఆయనకి 600 యూనిట్స్ ఈ హ్యావ్ టు సెల్. కానీ మీరు ఏం చేస్తున్నారండి అని అడిగితే, మేము మార్కెటింగ్ చేస్తున్నాం అన్నారు. ఐ వాజ్ ఎగ్జైటెడ్. అరే నైస్, మార్కెటింగ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నా అంటే, అదేనండి ఎవరైనా ఏజెంట్ అమ్మితే డబ్బులు ఇస్తున్నాం. సో ఐ సెడ్, బాస్, దట్ ఈస్ నాట్ కాల్డ్ మార్కెటింగ్. ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఎవరైనా వచ్చి అమ్మితే, అరే బాబు నీకు ఒక 2%, 3%, వాట్ ఎవర్ కమిషన్ స్ట్రక్చర్ యూ అండ్ దే అగ్రీడ్ అపాన్, వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం మీరు డబ్బులు ఇస్తున్నారు. మార్కెటింగ్ అంటే ఏంటండి, సేల్స్కి ముందు సేల్కి అవ్వడం కోసం చేసేది ప్రిపరేషన్ కదా, అది మీరు చేయట్లేదు కదా. సో మీరేమనుకుంటే 10 మంది ఏజెంట్స్ వచ్చి చేస్తున్నారు, అదే మార్కెటింగ్. నో 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 దట్ ఈస్ లైక్ సేల్స్ చేస్తే ఇన్సెంటివ్ ఇస్తున్నారు తప్ప మీరు మార్కెటింగ్ చేయట్లేదు. మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు ఉన్నారు అని తెలియాలి జనాలకి, రైట్ ఆడియన్స్కి తెలియాలి, ఇల్లు తీసుకుందామని చూసే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేసేలాగా మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఒక విజిట్ రావాలి. విజిట్ వచ్చినప్పుడు మీరు మీ సేల్స్ స్కిల్స్ చూపిస్తారు, అంతే కదండి. రెండో మిస్టేక్ ఏంటంటే, టీమ్ని ఓవర్ ప్రెషర్ చేయడం అనమాట. మీకు ఇన్ని లీడ్స్ ఇచ్చామమ్మా, మీరు ఏం చేస్తున్నారు? అరే అన్ని లీడ్స్ ఇచ్చారు కరెక్టే, కానీ ఆ లీడ్స్ని ఎలా అడ్రస్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చారా? మళ్ళీ ట్రైనింగ్ అంటే అదే మోటివేషనల్ ట్రైనర్ దగ్గర తీసుకెళ్తారు. మీరు జీవితంలో ఎదగాలనుకుంటే ఇదే ట్రైనింగ్ ఉంటుంది తప్ప అసలు సేల్స్ స్కిల్ నేర్పించరు. మూడో మిస్టేక్ ఏంటంటే, దే ఫోర్స్ ద టీమ్ టు సెల్ ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్. అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఏదైనా కాల్ వస్తే కాల్లోనే ఏదైనా కొన్నారండి? ఒక ఫోన్ కానీ, చెప్పులు కానీ, ఒక బ్యాంగిల్ కానీ ఫోన్లోనే కొనేసారా? నెవర్. ఫస్ట్ ఫోన్ కాల్లో ఎవరు కొనరు. బట్ దే డోంట్ అండర్స్టాండ్, మీకు ఇన్ని లీడ్స్ ఇచ్చాము, ఇవి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అని. సో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వరు, మార్కెటింగ్ స్ట్రక్చర్ సరిగా లేకపోవడము. రెండోది, ఎవరితోటైనా అసోసియేట్ అయినప్పుడు ఒక పెద్ద ఫియర్ ఉంటుందండి. అంటే మనము ఈ సేల్స్ స్ట్రక్చరే ఉంది, మేము ఒక చోట ఛానల్ పార్ట్నర్స్ అందరినీ చేసి వాళ్ళకి మనం ఇంత పర్సంటేజ్ ఇస్తామండి. నో 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 అంత ఇవ్వకూడదండి వాళ్ళకి. అరే ఇట్స్ డోంట్ బాదర్ అబౌట్ వాట్ యు ఆర్ పేయింగ్ టు దెమ్, ఇట్ ఈస్ లైక్ 1% మోర్ వెన్ దే అచీవ్ సంథింగ్. యువర్ వరీ షుడ్ బి, నేను ఇంత ఇస్తే నాకు ఎన్ని సేల్ చేయగలడు. నేనేమన్నానంటే స్లాబ్ వైజ్గా పెట్టమన్నాను. లెట్స్ సే మీరు 2% ఇస్తున్నారు కదండి, 1 మంత్లో ఎవరైనా ఒక 5 సేల్స్ చేశారనుకోండి, ఇంకొక 0.5% ఎక్కువ ఇద్దాం. 10% చేశారు, ఇంకో 1% ఎక్కువ ఇద్దాం. లేదండి 3% ఇస్తే నెత్తినెక్కి కూర్చుంటాడు వాడు. అరే ఒక నెలలో 10 సేల్ ఇచ్చాక వాడు ఎక్కడ కూర్చుంటే మనకి ఎందుకండి, నెక్స్ట్ మంత్ ఇవ్వకపోతే లేదు కదా. సో దే ఆర్ వరీడ్ అనమాట. అంటే ఆ చుట్టూ ఉన్న నలుగురు ఒపీనియన్స్ తోటి ఉంటారు.
So these are the mistakes. They don't do marketing. They put a lot of pressure on their team. They depend on outsiders than their own team. They don't train their teams. They don't have systems in place. అంటే ఒక ప్రాసెస్ ఒక మనిషి వచ్చి అక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఎవరు సేల్సో తెలీదు, ఓ సిస్టమ్ లేదు. సో ఇవి కామన్గా చేసే మిస్టేక్స్ అండి. అవి కాకుండా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మిస్టేక్స్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మై హోమ్లో ఒక ఏదో ఏబీసీ, మై హోమ్ ఏబీసీ అని ఒక ప్రాజెక్ట్ కట్టారు అనుకోండి. ఆ పక్కన వీడు కట్టుకున్నారు ఒక చిన్న ప్రాజెక్ట్, స్టాండ్ అలోన్ 5 floors 20 units. మై హోమ్లో 10,000 ఎస్ఎఫ్టీ చెప్తున్నారు, నా 9,000 అంటే ఎందుకు కొనరు అంటాడు. అరే నాయన, మై హోమ్ అవ్వడానికి 30 ఏళ్ళు పట్టింది. మై హోమ్లో ఉన్న ఫెసిలిటీస్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. 3 years అంటే 3 yearsలో ఇస్తారు, నువ్వు ఇస్తావో లేదో వాళ్ళకి గ్యారంటీ లేదు, యువర్ ఫస్ట్ టైం బిల్డర్. ఇవి రియాలిటీ చెక్ ఉండదు అనమాట. బ్రాండ్ వాల్యూ అని దాన్నే కదా డెఫినెట్లీ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇంకొక మిస్టేక్ మీరు అడిగింది ఏంటంటే, నేను మొన్న ఒక డెవలపర్ని కలిసాను. ఆయన చెప్తారు, మేము 30 years నుంచి ఉన్నామండి. మరి మీ గురించి తెలియదండి. అదేనండి, మేము బ్రాండ్ బిల్డ్ చేయలేకపోయినాం. ఏంటంటే దేవర్ ఫోకస్డ్ ఆన్ సెల్లింగ్ దేర్ ఫ్లాట్స్. ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం, కానీ ఎక్కడా కూడా వాళ్ళు వాళ్ళ కంపెనీని ప్రొజెక్ట్ చేసుకోలేదు. దే ఓన్లీ ప్రొజెక్టెడ్ ప్రాజెక్ట్స్. మీరు 10 projects ప్రొజెక్ట్ చేశారు, జనాలకి ఒక ప్రాజెక్ట్ పేరు గుర్తుంది, కానీ మీరెవరో తెలియదు వాళ్ళకి. సో బ్రాండ్ చేసుకుంటే పీపుల్ డిస్కౌంట్ దిస్ అండి. అన్ఫార్చునేట్లీ బ్రాండింగ్కి ఉన్న వాల్యూని డిస్కౌంట్ చేస్తారు. మీరు ఒక బ్రాండెడ్ కంపెనీ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడుతుంది అంటే పునాది రాయి వేయకముందే సేల్ అయిపోతుంది. ఎందుకంటే నమ్మకం అంటే మళ్ళీ ఏమనుకుంటారంటే, ఇక్కడ బ్రాండ్ అంటే ఇంకో సెకండ్ కన్సెప్షన్ ఏంటంటే, బ్రాండ్ అంటే 4 హోర్డింగ్లు పెట్టడం, ఫేస్బుక్లో ఇది చేయడం, ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ చేయడం. బ్రాండ్ ఈజ్ లైక్ ట్రస్ట్. ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్. ట్రస్ట్ టేక్స్, ఇప్పుడు మీరు నేను నాకు మీ మీద ట్రస్ట్ రావాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్, రైట్? సో ఆ ట్రస్ట్ అంటే ఏంటి? మీరు పేపర్లో చెప్పింది అక్కడ ఇస్తున్నారా? మీ ప్రైస్లో ట్రాన్స్పరెన్సీ ఉందా? 3 yearsలో ఇస్తామన్నారు, ఇచ్చారా? మీరు ఏం చెప్పారో అది మీరు చేస్తున్నారా? మీరు మీ గురించి మీరు ఇంతకుముందు కట్టిన ప్రాజెక్ట్లో తీసుకున్న ఓనర్ ఏం మాట్లాడుతున్నారు? దట్ ఈస్ ట్రస్ట్. సో ట్రస్ట్ అంటే ఇట్స్ లైక్ బ్రాండింగ్ అంటే మేము బ్రాండింగ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? విజిటింగ్ కార్డులో లోగో వేసాం, కొత్త లోగో డిజైన్ చేసాం. దట్ ఈస్ నాట్ బ్రాండింగ్ బ్రో. చెప్పి విసిగిపోతాం అనమాట ఒక్కోసారి. బట్ దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దే డూ అండి. ఓకే. అండ్ ఈ బ్రాండింగ్ కూడా నిజంగా చాలామంది అందాక అనుకున్నట్టు దే ఇగ్నోర్ దట్ అండి. అంటే మనం బ్రాండ్ని క్రియేట్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది చాలామంది బిజినెస్ పీపుల్ పక్కన పెట్టేస్తారు. బికాస్ ఇప్పుడు ప్రతి దానికి దాని మార్కెటింగ్ చేసుకునే బదులు ఇప్పుడు ఒక్కసారి బ్రాండ్ అన్నది ఇఫ్ యూ క్రియేట్ దట్, ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ దట్, ప్రతిసారి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఇఫ్ యూఆర్ టాకింగ్ అగరబత్తి అనగానే మనకు అంబికా గుర్తొస్తుంది. జనరల్ అలా కొన్ని బ్రాండ్స్ అన్నవి అలా క్రియేట్ అయిపోతే 100% రైట్. అంటే ప్రతిసారి మార్కెటింగ్ అవసరం లేదని కాదు, కానీ మార్కెటింగ్ చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలని రీజన్ మీరు ఇస్తున్నారు బ్రాండింగ్ చేసినప్పుడు. ఇఫ్ ఐ మే ఆస్క్ యూ, అనుష, ఐ వాంట్ టు బై రెఫ్రిజిరేటర్ ఆర్ అన్ ఏసీ. ఏం ఏసీ మీరు నాకు రికమెండ్ చేస్తారండి? బడ్జెట్తో ప్రాబ్లం లేదు అన్నాను. ఏం రికమెండ్ చేస్తారు? సో నా ఇంట్లో ఆల్రెడీ సామ్సంగ్ ఉంది కాబట్టి ఐ ప్రిఫర్ దాట్. ఓకే, బికాజ్ ఐ యూస్ దట్. లేదంటే ఒక ఫోన్ కొనాలండి, నేను కొన్ని ఫోన్ పేర్లు చెప్పండి, ఏ ఫోన్ కొనమంటారు అని అడుగుతాను, ఏం చెప్తారు? అది కూడా సామ్సంగ్. ఐ డూ హ్యావ్ గెలాక్సీ. ఓకే, ఇంకా ఎనీ అదర్ బ్రాండ్స్? ఐఫోన్. సో 2 నిమిషాలు కష్టపడ్డారు మీరు, మీకు 2 పేర్లు వచ్చాయి. మార్కెట్లో అన్నీ ఉన్నాయి కదా, రెడ్మీ అన్నీ ఉన్నాయి, మోటరోలా అన్నీ ఉన్నాయి, మంచి బ్రాండ్స్. ఎందుకనంటే బ్రాండింగ్ ఒక ఎఫెక్ట్. యువర్ మైండ్ కెన్ రీకలెక్ట్ ఓన్లీ 2 to 3 నేమ్స్ అంతే. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, కార్ రికమెండ్ చేయమంటే ఫస్ట్ రెండో మూడో వస్తాయి. ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, ఒక బెస్ట్ కార్స్ ఏం తీసుకోవాలి చెప్పండి, సజెస్ట్ చేయండి అన్నాను, మీరు ఏం చెప్తారు నాకు? బడ్జెట్ రేంజ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బడ్జెట్ లిమిటేషన్. ఆడి, బెంజ్, BMW. అయిపోయిందా? 3 దగ్గర అయిపోయారు. సో ఆడి, బెంజ్, BMW, విచ్ కార్ యూ డ్రైవ్? ఇఫ్ ఐ మే ఆస్క్. I don't drive car. Let's say if you buy a car, which car you will buy? Audi, right? But you still mentioned Benz or BMW, right? Merc or BMW. ఎందుకు అనంటే ఇట్ ఈస్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ మైండ్, రైట్? ఆ బ్రాండ్ మీ మైండ్లో ఉండిపోయింది. ఇది బ్రాండ్, ఇది నమ్మకం, ఇది బెస్ట్ కంపెనీ. చైనీస్ కంపెనీ ఏది చెప్పలేదు, రైట్? చైనీస్ కంపెనీ మంచిది కాదని నేను అనట్లే. సో మీ మైండ్లో ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు మీరు ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ ఫ్లాట్ తీసుకోవాలంటే పలానా వాళ్ళు తీసేసుకో అని చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు,
కానీ మీ మైండ్లో అది ఒక బ్రాండ్ అని పడింది. సో యు ఆర్ రైట్. మార్కెటింగ్ చేసినప్పుడు మార్కెటింగ్ గివ్స్ యూ విజిబిలిటీ, బ్రాండ్ గివ్స్ యూ క్రెడిబిలిటీ. వై ఐ షుడ్ చూస్? గూగుల్లో సెర్చ్ చేస్తే 3 రెస్టారెంట్స్ వస్తాయి. ఒక రెస్టారెంట్ నాకు తెలిసింది, విన్నది, పాపులర్ది అయ్యుంటే ఆటోమేటికల్లీ వెళ్ళిపోతాను కదా, అక్కడ బుక్ చేసుకుంటాను కదా. మైండ్ దానికే ట్యూన్ అవుతుంది యాక్చువల్లీ. ట్రూ ఫైన్. సో అయితే రియల్ ఎస్టేట్లో డెఫినెట్లీ ఇక్కడ కూడా చాలా ఛాలెంజెస్, స్టోరీస్ అన్నీ ఉంటాయి. అండ్ విల్ బీ కీపింగ్ ఆన్ హియరింగ్ కదండి. అంటే అప్పట్లో నేను అక్కడ ల్యాండ్ తీసుకున్నాను, అసలు సమ్ థౌజండ్స్, హండ్రెడ్స్, ఇప్పుడు అది సమ్ క్రోర్స్ ఇలా అని చెప్పి. సో ఇలా వీటిల్లో మిమ్మల్ని షాక్కి గురి చేసింది ఏమన్నా ఉందా? ఎనీ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ కావచ్చు, ఎనీ ఏరియా ఇప్పుడు అది చూసి మీరు వావ్ ఎలా అయిపోయింది ఇది అలా అనుకొని? జనరల్గా ఐఎమ్ నాట్ ఇన్ టు అ కన్జ్యూమర్ సైడ్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. కన్జ్యూమర్కి ఎగ్జైటింగ్గా ఉండే న్యూస్ లేదా కన్జ్యూమర్ అవేర్నెస్ లాంటిది నా దగ్గర అంత నాలెడ్జ్ ఉండదు. బట్ వాట్ దే సే ఇస్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు బై అ ల్యాండ్ ఆర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు మ్యారీ అ పర్సన్, do not listen to anyone including your parents. I'm sorry. Okay. So listen to your heart and go then buy. సరే, ఫర్గట్ అబౌట్ గెటింగ్ మ్యారీడ్. మీరు ఏదన్నా ల్యాండ్ కొనాలనుకుంటే, కార్ కొనాలంటే 4 ఒపీనియన్ తీసుకోండి. ల్యాండ్ కొనాలనుకుంటే టక్కున వెళ్ళి కొనేసుకోండి. ఎక్కడ ఉన్నా కూడా కొనుక్కోండి. అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బికాస్ ఎవ్రీవేర్ ఎక్కడున్నా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ సో మెనీ మిస్డ్ డీల్స్. ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చి, అరే ఇక్కడ పిచ్చా నీకేమన్నా, ఇక్కడ ఎందుకు కొంటున్నావు నువ్వు, ₹1 పెరగదు, నేను చెప్పా కదా, ఇండియాలో అడ్వైజెస్ కొదవండి. ఠీకే, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కానీ అడ్వైజులు మాత్రం ఊరికే వచ్చేస్తూ ఉంటాయి, అందరికీ వచ్చేస్తూ ఉంటాయి. సో అడ్వాన్స్ ఇచ్చే ఒక్కరోజు ముందు ఒక వ్యక్తి మనకిచ్చిన అద్భుతమైన ఐడియాతోటి అది మనం పోగొట్టుకుంటాం. లేదు, మీకు బాగా నచ్చింది, అక్కడ లెట్సే 10,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాడు 8,000కి ఇస్తాడు, ఇంతకన్నా ఇక్కడ లేదు, వేస్ట్ రా అని మీరు 9,000 వరకు బేరమాడి వదిలేసి వచ్చేస్తారు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేసరికి అది 20,000 అవుతుంది. ఈ సింపుల్ లాజిక్ మనకు తెలుసు కదా. ఏమంటారు, ఎర్త్లో 70% ఈజ్ వాటర్, 30% ఈజ్ ల్యాండ్. దాంట్లో కొండలు అన్నీ పోతే మిగిలింది, అన్నీ పోతే జనాలు పెరుగుతున్నారు, ల్యాండ్ పెరగట్లేదు. వీ ఆల్ నో, బట్ వీ డోంట్ బై, వీ యూజువలీ డోంట్ టేక్. అంటే ఎవరినైనా అడిగితే వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలంటాడు, కానీ అది చేస్తాడు, అది చేయడు. దే నో బట్ దే డోంట్ డూ. డబ్బులు లేకపోవడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్. మనకు కామెంట్లో వేసుకుంటారు, నీకేముందన్న చెప్తావు, డబ్బులు ఉండాలి కదా ల్యాండ్ కొనాలంటే. అరే డబ్బులు లేనివాడి గురించి చెప్పట్లేదు, కొందామని వెళ్ళి వెనక్కి వచ్చేవాడి గురించి చెప్తున్నాను నేను. సో ఎక్కడైనా సరే జస్ట్ ఇన్వెస్ట్ ఇట్ అంటారు. Go and buy.